నా గొంతు వినిపిస్తుందా? వినిపిస్తుంది సార్. వినిపిస్తుంది. జై శ్రీకృష్ణ సార్. జై సార్, జై శ్రీకృష్ణ. శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ అందరికీ. అంతరాయ తిమిరోపశాంతయే శాంతపావనమచింత్య వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహః వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. శ్రీకృష్ణం వందే జగద్గురుం. భగవద్బంధువులకు, ఆత్మస్వరూపులకు, సత్యాన్వేషులకు స్వాగతం, సుస్వాగతం. కలియుగం లోపల గొప్పవాళ్ళు చాలామంది ఉన్నారు. అందులోపల మనం లెజెండ్గా భావించే రమణ మహర్షి అనుభవపూర్వకంగా ఏ సత్యమైనా తెలుసుకుంటే జీవితం లోపల ఇక మళ్ళీ వెనక్కి తిరిగి చూసుకోవాల్సినటువంటి అవసరం ఉండదు. అనుభవమే అన్నిటికీ ముఖ్యం. అనుభవమే జీవితంలో ఎన్నో పాఠాలు నేర్పిస్తూ ఉంటుంది. కొంతమంది ఎన్ని అనుభవాలైనా కూడా జీవితంలో నేర్చుకోరు. ఏంటి కారణము అంటే ఇది మాయా, ఇది భగవంతుడు కావాలని మన మీద కుట్ర పన్నాడు అని చెప్పేసి చెప్పడం చాలా సులువు. కానీ ఒక్కసారి ఆలోచిస్తే కర్మ చేయడానికి మనకు స్వేచ్ఛ ఉందా లేదా అదొక్కటి ఆలోచించండి. ఎవరో అంటారు శివుడు ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు. సరే, ఇప్పుడు చీమ సంగతి మనకెందుకు, మన గురించి అనలేదు కదా. కాబట్టి మనకు కర్మ చేసేటటువంటి స్వేచ్ఛ ఉంది. ఫలితం మన చేతిలో లేకపోవచ్చు. ఆ కర్మని ఎలా చేయాలి అనేది మనం డిసైడ్ చేసుకోవచ్చు. కర్మ చెయ్యాలా లేదా అనేది మనం డిసైడ్ చేసుకోవచ్చు. అంటే ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం మనం అర్థం చేసుకోవాలి. కర్మ చెయ్యాలా లేదా అని నేనే డిసైడ్ చేసుకోవాలి. కర్మ చేసిన తర్వాత ఫలితం నా చేతిలో ఉండకపోవచ్చు. ఈ కర్మని నేను కోరిక కోసం చేస్తున్నానా, కోరిక లేకుండా చేస్తున్నానా, అది కూడా నా మీద ఉంది. అంటే నాకు కొంత స్వతంత్రం ఉంది. ఇప్పుడు పశువులకు చూసుకున్నట్లయితే ప్రారంధం అనుభవించడం ఎక్కువ ఉంది. కానీ మనుషుల లోపల వివేకంతో ఆలోచించగలిగేటటువంటి శక్తి ఉంది. భగవంతుడి స్వరూపము అంటే క్యారెక్టరిస్టిక్స్, లక్షణాలు అంటే ఏంటి? ఒక వ్యక్తిని ఎలా వర్ణిస్తాం మనం? అతను ఇలా పొట్టిగా ఉన్నాడు, పొడుగ్గా ఉన్నాడు, సరే తెలిసినవాడు కాబట్టి మనం మనిషి ఎలా ఉన్నాడో కొంత ఊహించుకోవచ్చు. తెలియని వాళ్ళని ఎలా ఊహిస్తాం? ఏదో ఒక స్పేస్ స్టేషన్ నుంచి ఏదో ఒకటి వచ్చింది, ఓకే, స్పేస్ నుంచి ఏదో వచ్చింది, ఒక వింత జీవి, దాన్ని ఎలా వర్ణిస్తాం? వర్ణించడం కష్టం. ఎందుకంటే భగవంతుడి సృష్టి ఒక్కొక్క బ్రహ్మాండంలో ఒక్కొక్క రకంగా ఉంది. అన్నింటిలో చైతన్యం మాత్రం ఒక్క రకంగానే ఉంది. చైతన్యంలో ఏ మార్పు లేదు. కాబట్టి కర్మ అనేటటువంటిది జడమే. ఆ కర్మని చెయ్యాలా లేదా డిసైడ్ చేసుకునేది నేను, కర్మ చేసేది నేను. కానీ కర్మను కోరికతో చేయాలా లేదా నేనే డిసైడ్ చేసుకుంటాను. కర్మ ఫలితం మాత్రం నా చేతిలో లేదు. ఎందుకంటే కేవలము కర్త యొక్క ఆజ్ఞ ద్వారా మాత్రమే ఇదంతా కూడా ఆధారపడి ఉంది. ఎవరైతే అందరికంటే పెద్ద కర్త అంటే పరమాత్ముడి ఆధారంగా ఆయన మాత్రమే ఏ కర్మకు ఏ ఫలితాన్ని ఇవ్వాలి అని చెప్పి నిశ్చయిస్తారు. అందుకే చూసినట్లయితే మనము కొంతమంది జీవితంలో అన్నీ చాలా సులభంగా అందుతుంటాయి. కొంతమంది జీవితంలో ఎంత కష్టపడ్డా కూడా అనుకున్నటువంటి ఫలితాలు రావు. దొరికిన దానితో సంతోషపడాల్సి వస్తుంది, లేదా అడ్జస్ట్ అవ్వాల్సి వస్తుంది. ఒక్కసారి ఆలోచించండి ప్లీజ్. ఒకటే మాట, ఆలోచించకపోతే తత్వం అర్థం కాదు. ఓకే, అదొకటే గుర్తుంచుకోండి. ఇది కథలు ఏం చెప్పుకో మనం. అన్ఫార్చునేట్లీ మధ్య మధ్యలో ఏవో కొన్ని కథలు నేను చెప్తూ ఉంటాను, సినిమా కథలు. కానీ మిగతావి తత్వంకి సంబంధించిన విషయాలు కేవలం ఒక్కరు కూర్చుని ఆలోచించండి. ఈ రాత్రిపూట మనం ప్రారంభించడానికి కారణం ఏంటంటే ఈ తరగతులన్నీ కూడా
అలా ప్రశాంతంగా మీరు ఇవన్నీ వినేసి ఆలోచిస్తూ నిద్రలోకి వెళ్ళిపోతారని. ఏదో ఒకరోజు గొప్ప అనుభవం మీకు వస్తుంది. ఎవరికి ముందు వస్తుందో తెలియదు. విన్న వాళ్ళకి ముందు వస్తుందా, చెప్పిన వాళ్ళకి ముందు వస్తుందా, ఏమీ లేకుండా పారాయణాలు చేస్తూ హడావిడిగా చేసే వాళ్ళకి ఎక్కువ తొందరగా వస్తుందా అనే సంగతి మనకు తెలియదు. కానీ వచ్చి తీరుతుంది. ఆలోచన అంటూ ముందు వచ్చిందంటే తర్వాతే మనకు ఆచరణ ప్రారంభమవుతుంది. మనము భగవద్గీతకి సమాంతరంగా ఉపదేశ సారాన్ని తెలుసుకుంటున్నాం. భగవద్గీతలో సాధన అంటే ఏంటో తెలుసుకున్నాం. ఏంటి సాధన అంటే? భగవద్గీతలో ఏ పని అయినా కోరికతో చేయకూడదు, క్లియర్ కట్, అంతే. ఇంకా దాంట్లో మళ్ళీ సార్ నాకు ఈ కోరిక ఉంది, వద్దు. కోరిక ఉంది అంటే 2 దెయ్యాలు ఇక్కడ కూర్చోబెడతాడని చెప్పాను. అభిక్రమ నాశ దోషము, ప్రత్యవాయ దోషము, 2 దెయ్యాలు ఇక్కడ వచ్చి కూర్చుంటాయి. కాబట్టి కోరిక కోరుకోవద్దు. ఫస్ట్ క్లియర్ అయిపోయింది. రెండవది ఏంటి? కోరిక కోరుకోకూడదు అన్నది కొంతవరకు మనము ఇష్టం లేకపోయినా చేస్తాము. పని అయితే చేస్తాము. చేసిన తర్వాత ఫలితం ఆశిస్తాం కదా. ఆ ఫలితం కూడా నువ్వు ఆశించినది రాకపోవచ్చు. వస్తే సంతోషం, రాకపోతే ఏమనుకోవాలంటే నీకంటే తెలివైన ఒక వ్యక్తి అటువంటి నిర్ణయం తీసుకున్నాడని అర్థం చేసుకో. ఇక మూడవది ఏంటంటే బాధ్యతగా చేసావనుకో, ఏ పని లేదు, ఇది నేను చెయ్యాలి, తప్పదు, కష్టమైనా సరే చెయ్యాలి అని చెప్పి, తప్పదు అని చెప్పి చేసినట్టయితే బాధ్యతగా కొంతవరకు కర్మ చేసినప్పుడు వచ్చేటటువంటి నొప్పి తగ్గిపోతుంది. ఇక నాలుగవది ఏంటంటే కర్మని వేరే వాళ్ళ కోసం చేసినట్లయితే, లోక సంగ్రహం కోసం చేసినట్లయితే చాలా తొందరగా ఫలితం వస్తుంది అండ్ గొప్ప ఫలితాలు కూడా వస్తాయి. ఇంకొక విషయం చెప్తున్నాను, వేరే వాళ్ళ కోసం చేసే మన పనులు మాత్రమే మనకు గొప్ప ఫలితాన్ని ఇస్తాయి. ఏమీ ఆశించకుండా వేరే వాళ్ళకి చేయడం. సార్ నేను వేరే వాళ్ళకి చేశాను సార్, కానీ వాడు నాకేం చేయలేదు చూసారా అంటే అయిపోయింది, మళ్ళీ ప్రాబ్లం వచ్చింది. అది బిజినెస్ అవుతుంది. నేను ఒకటి చేశాను, వాడు నాకు ఒకటి చెయ్యాలి అంటే దట్స్ ఎ బిజినెస్. కానీ మనకు కావాల్సింది బిజినెస్ కాదు. మనకు కావాల్సింది ఏంటంటే నిస్వార్థంగా మనం వేరే వాళ్ళ కోసం చేయాలి. మీరంతా వచ్చి నాకు శాల్వాలు కప్పాలి, మీరంతా నాకు ఎంతో కొంత డబ్బు దానం చేయాలి, లేదా మీరందరూ నాకు ఒక రథం చేయించి ఊరేగించాలి, లేకపోతే నాతో ఫోటోలు దిగినందుకు నేను డబ్బులు అడుగుతాను, ఇవన్నీ చేస్తాను, ఒక ఆశ్రమం కట్టించండి అందరూ కలిసి, ఇంతమంది శిష్యులు ఉన్నారు కదా. ఇదంతా కూడా మనం ఆశించడం. మన జ్ఞానానికి మనం అవతల వాళ్ళ నుంచి గురుదక్షిణ రూపం లోపల తీసుకుంటున్నాం. అది కూడా తప్పే. కాబట్టి అవతల వాళ్ళ నుంచి ఏది ఆశించకుండా చెయ్యాలి. భగవంతుడు అడిగేది అది. అది లోక సంగ్రహం. చివరికి అసలు ఈ పని నేను చేయడం లేదు, ఇదంతా భగవంతుడే చేస్తున్నాడు, ఇది నేను చేయడం లేదు, నాహంకర్త హరిహకర్త అని అనుకుంటే ఇది కర్మయోగము. మనస్సు అప్పుడు ప్రశాంతంగా ఉంటుంది. ఇది చేయడం కోసమని ధ్యానము, ఇది చేయడం కోసమని భక్తి అనేటటువంటి 2 చక్కటి ఉపకరణాలు మనకు ఉన్నాయి అన్న విషయం తెలుసుకున్నాం. రమణ మహర్షి చెప్పినటువంటి 8 శ్లోకాలు మనం తెలుసుకున్నాం. అవి తెలుసుకుని తర్వాత 9, 10, 11లోకి మళ్ళీ ఒకసారి ప్రవేశిద్దాం. సంగీత గారు జయశ్రీ ఉందా? జై శ్రీకృష్ణ. ఒక్కసారి 8 శ్లోకాల వరకు పాడమని చెప్తాను. జై శ్రీకృష్ణ సార్. జై శ్రీకృష్ణ తల్లి. జై శ్రీకృష్ణ అందరికి. ప్రాప్యతే కర్మ కింపరం కర్మ తజ్జలం కృతి మహోదధో పతన కారణం హయం శాశ్వతం గతి నిరోధకం ఈశ్వరార్పితం నిశ్చయా కృతం చిత్తశోధకం ముక్తి సాధకం కాయవాంగ్మన కార్యముత్తమం పూజనం జపం చింతనం క్రమాత్ జగతైషధి యుక్త సేవనం అష్టమూర్తిభ్యః దేవ పూజనం ఉత్తమస్తవాదుచ్చమంతత చిత్తజంజప ధ్యానముత్తమం ఆజ్యధారయ శ్రోతసాసం సరళ చింతనం విరళ తత్పరం భేద భావన సోమిత్యసో భావన భేద పావనీమత. వండర్ఫుల్ 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 తల్లి, చాలా థ్యాంక్ యూ వెరీ మచ్. ఉండు వెళ్ళకు, ఇది కొద్దిగా దీని వివరణ ఇచ్చిన తర్వాత 9, 10, 11 కూడా ఈరోజు వీలైతే తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఈ 8 శ్లోకాలలో మనం తెలుసుకున్న విషయాలు ఏంటంటే
అందరికంటే పెద్దవాడైనటువంటి కర్త ఎవరైతే పరమాత్ముడు ఉన్నాడో కేవలం ఆయన ఆజ్ఞ ప్రకారమే, ఉల్లంఘించలేనటువంటి ఆ శాసనం ప్రకారమే మనకు ఫలాలన్నీ అందుతున్నాయి. ఎందుకంటే కర్మ అనేది జడము. కర్మ అనేది ప్రత్యేకంగా ఏమి చేయదు, నువ్వు చేసిన దానికి ఫలితం రావాలి, ఆ ఫలితం ఇచ్చేది వేరే వ్యక్తి. కాకపోతే ఈ కర్మలలో నిండిపోతే అదేంటంటే ఒక పెద్ద సముద్రం, ఒక మహాసముద్రంగా కర్మలు ఏం చేస్తాయి, మ్యాక్సిమం ఫలితాలు ఇస్తాయి. మంచి ఫలితం, చెడ్డ ఫలితం, మిశ్రమ ఫలితం, తటస్థ ఫలితం. ఆ ఫలితాల యొక్క సముద్రము అలా కుప్పలు తెప్పలుగా ఉంటుంది. అది అనుభవించుకోవాలి. అనుభవించాలి అంటే ఇంకో జన్మెత్తాలి, ఇంకో జన్మెత్తాలంటే ఇంకో జన్మెత్తాలి. కాబట్టి దాని ఫలం ఏమవుతుంది, అశాశ్వతం, టెంపరరీ. దాన్ని అనుభవించేస్తాం, అయిపోతుంది. మంచి చేసాము, దాని ఫలితం అనుభవించాము, అయిపోయింది. చెడు చేసాము, దాని ఫలితం అనుభవించాము, అయిపోయింది. అశాశ్వతం. అయితే ఏమవుతుంది, అశాశ్వతమైనటువంటివన్నీ తీసుకుంటూ మనము ఇంకో జన్మ. కాబట్టి కర్మ ఏదైతే ఉందో అది ఒకటేమో జడము. ఆ కర్మ యొక్క ఫలితాలన్నీ కూడా మళ్ళీ మన నెత్తినే చుట్టుకుంటాయి. కాబట్టి అవి అనుభవించడానికి మనము ఎన్నో జన్మలు ఎత్తాల్సి వస్తుంది. కాబట్టి ఏమవుతుందంటే అది మన మోక్షానికి, మన ప్రాగతి గొప్ప గతికి అది నిరోధకము అని చెప్పేసి చెప్తున్నారు. కాబట్టి నువ్వేంటంటే నిన్ను ఈ కర్మలు కాదు బంధిస్తున్నది, కర్మ ఫలితాలు కాదు. ఇవన్నీ ఏంటంటే నేను చేశాను ఇవన్నీ అనుకోవడం వల్ల ఈ ప్రాబ్లం వస్తుంది. అది ఇప్పుడు మనం ఏంటి కర్మ సన్యాసంలో ఏం తెలుసుకున్నాము, ఇవన్నీ నేను చేయడం లేదు, భగవంతుడే చేయిస్తున్నాడు అని చెప్పేసి మనము బాధ్యతగా మాత్రమే చేసినట్లయితే అప్పుడేమవుతుందంటే ఈ ఫలితాలు మనకు చుట్టుకోవు. ఇప్పుడు కర్మ మళ్ళీ ఒకసారి చెప్తా, జాగ్రత్తగా వినండి. కర్మ చేస్తే ఫలితం అనుభవించాలి. కాబట్టి కానీ కర్మ చేయకుండా ఉండలేం. మళ్ళీ వినండి, కర్మ ఖచ్చితంగా చేయాల్సిందే. కానీ కర్మ చేస్తే ఫలితం వచ్చి చుట్టుకుంటుంది, ఏం చేయాలి? దానికి జవాబు ఏం చెప్తున్నాడంటే మానసికంగా చేయకు, ఇది దేవుడు చేస్తున్నాడు అని చెప్పేసి ఇది మనం చాలాసార్లు చెప్పుకున్నాం. మన సైనికులు యుద్ధం చేస్తారు, ఎంతో మందిని వారు హతమార్చడం అనేది జరుగుతుంది. కానీ ఇంతమందిని హతమార్చినా వారికి పాపం ఎందుకు చుట్టుకోదు? ఎందుకంటే అది వాళ్లకు బంధహేతువు కాదు, అంటే వాళ్ళని బంధించేది కాదు, అది వారి బాధ్యత. అది కాబట్టి ఏంటంటే ఆ రాగద్వేషాలు వదిలేసేసి ఇది నా కోసం చేసుకుంటున్నాను అనేటటువంటి భావం వదిలేసేసి చేసినప్పుడు ఎప్పుడైతే ఉంటుందో అప్పుడేమవుతుందంటే ఇంకా నాకేమీ ప్రాబ్లం లేదు, అన్ని భగవంతుడే చేస్తున్నాడు అంటే ప్రశాంతంగా భగవంతుడు ఏది ఇస్తే అది, పాల ముంచినా నీట ముంచినా నీదే భారం భగవంతుడా, ఈశ్వర అర్పితం నా ఇచ్ఛయా కృతం. ఈశ్వరుడికి అర్పించాలి నా ఇచ్ఛ అంటే కోరిక లేకుండా చేస్తే చాలు. అంటే ఆ కోరిక లేకుండా చేస్తే అప్పుడు ఏమవుతుందంటే ఈ చిత్తం అనేటటువంటిది చాలా క్లీన్ అవ్వడం మొదలెడుతుంది. అప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ ఏదైతే చెత్తని మనం క్లీన్ చేసుకుంటామో అప్పుడు అది మనకు మోక్షాన్ని ఇచ్చేటటువంటి సాధనం అవుతుంది, గుర్తుంచుకో. కాబట్టి ఏంటంటే చేసేదల్లా కూడా భగవంతుడికే చేసేయి. మళ్ళీ ఒకసారి చెప్పుకుందాం, ఏం చెప్పుకున్నాం మనము అన్నిటికంటే ఫస్ట్ ఏంటి, కర్మ. ఈ కర్మ అనేది చేస్తే మనకు బంధాలు ఉంటాయి, బంధాలతోటి జన్మలు వస్తాయి. ఓకే, నెంబర్ 1. బంధాలు రాకుండా ఉండాలి అంటే మనం ఏం చేయాలి, కర్మ నేను చేసింది కాదు అని చెప్పేసి వదిలేస్తే చాలు. అది చెయ్యాలి అంటే ఈ ప్రపంచమంతటికి గొప్పవాడైనటువంటి ఒక పరమేశ్వరుడు ఉన్నాడు, ఎవరి ఉల్లంఘించలేనటువంటి శాసనం ద్వారా మనం అందరము నడుస్తున్నామో ఆయనని మనం ఏం చేయాలి అంటే ఒకటి, ఆయన ఇచ్చినటువంటి అవయవాల ద్వారా మాత్రమే మనం ప్రేమించగలం ఆయనని. ఎలాగా? ఒకటి శరీరంతో అంటే పూజలు చేయడము, రెండోది నోటితో స్తుతిస్తాము, వాక్కు, మూడోది మనస్సు లోపల ఆయన గురించి చింతన చేస్తాను. జాగ్రత్తగా వినండి, వీటిని త్రికరణాలు అంటారు. త్రికరణాలు అంటే ఏంటి, భగవంతుడిచ్చిన వాటితోటే భగవంతుడికి పూజ చేస్తాం, ఇంకా వేరే ఆల్టర్నేటివ్ లేదు మన దగ్గర. కాబట్టి ఇక్కడ ఈ 4వ శ్లోకం లోపల ఏం చెప్తున్నాడు, బాబు నువ్వు చేయడానికి అవకాశాలు ఏమున్నాయి తెలుసా, ఈ శరీరంతో చేసేటటువంటిది ఏదైతే ఉందో అది పూజ లేదా ఉపాసన అంటారు. నోములు, వ్రతాలు, పారాయణాలు ఇవన్నీ ఏవైతే గట్టిగా చేస్తూ పక్క వాళ్ళని ఇలా చూస్తూ దేవుడికి ఇలా దండం పెట్టి వెనక వాడిని ఆపుతాము, అలా చేయకుండా ప్రశాంతంగా దేవుడికి మంచి పూజలు ఇంట్లోనే కూర్చొని చక్కగా నెయ్యి దీపం వెలిగించాలంటే నెయ్యి దీపం వెలిగించండి, నూనె దీపం వెలిగిస్తే నూనె దీపం వెలిగించండి. కానీ నూనె దీపం వెలిగిస్తూ నిన్నేమైంది మొన్నేమైంది అని ఆలోచించద్దు. చదివేటప్పుడు టకటక చదువుకుంటూ ఏవేవో చేస్తూ ఉంటుంది, నోరు చదువుతూ ఉంటుంది, మనసు పరిపరి విధాలా వెళ్తుంది, అది కాదు. సో ఇది శరీరంతో చేసేది. ఈ శరీరంతో చేసేదానికంటే కూడా వాక్కుతో చేసేదానికి గొప్ప ఫలితం ఉంది అంటున్నాడు. అప్పుడు ఆ వాక్కుతో చేసేటటువంటిది మళ్ళీ మనకు 3 రకాలు. ఒకటేమో గట్టిగా ఏ ఫర్ యాపిల్, బి ఫర్ అనుకుంటూ చదువుకోవడం ఒక పద్ధతి. రెండోది ఏంటంటే మనది మనమే వినిపించుకునేలాగా, నేను చదివింది నాకే వినిపిస్తుంది,
శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ. ఇది మీకు వినిపించాలని గట్టిగా అంటున్నాను, లేకపోతే అసలు నాకే వినిపిస్తుంది. అలా అనుకోవడం అది రెండవది ఉత్తమం. మూడవది ఏంటంటే లోపలే అనుకోవడం. అదే మంత్రాన్ని లోపల రిపీట్ చేస్తాం, లోపలే రిపీట్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. శ్రీరామ్ జయ రామ్ జయ. ఇదేంటంటే జపము వాక్కుతో చేసేదే, కానీ 3 రకాలు. మంద జపం కావచ్చు, ఉచ్చమైనటువంటి జపం కావచ్చు, లోపల మానసికమైనటువంటి జపం కావచ్చు. బాబు ఈ విధంగా కనుక నువ్వు చేసినట్లయితే ఒకదాంతోనొకటి ఎవరైతే ఈ కర్మఫలాలన్నిటికీ కారణమైన భగవంతుడున్నాడో ఆయన నువ్వు ఈ 3 ద్వారా మాత్రమే పూజిస్తావు, ఇంకా వేరే సాధనాలు ఏమీ లేవు. కాబట్టి ఆ భగవంతుడిని పూజించడానికి ఏం చేద్దాము? ఎదురుగా భగవంతుడు ఉన్నాడు. ఆ భగవంతుని ఎలా పూజించాలంటే పంచభూతాల రూపం లోపల సూర్యుడు, చంద్రుడు, జీవుడు, నాలో కూడా దేవుడున్నాడు. అంటే పూజ ఎలా చేయాలి? పంచభూతాలతో చేయాలి. పంచభూతాలంటే ఏంటి? పుష్పాలతో పూజ చేస్తాం, పసుపుతో పూజ చేస్తాం, కుంకుమతో పూజ చేస్తాం, నూనెతో పూజ చేస్తాం, నెయ్యితో పూజ. ఇవన్నీ ఏమిటి? మనకు పంచభూతాలే. ఎందుకంటే ఇవన్నీ మట్టిలోంచి వచ్చినవి. నూనె, నెయ్యి ఇవన్నీ ఏమో జలతత్వం ఉన్నవి. నిప్పు వెలిగిస్తాం మనం, అగరబత్తులు, దీపాలు ఇవన్నీ అగ్నితత్వము. నోటితోటి మాట్లాడతాము వాయుతత్వము, నిశ్శబ్దంగా ఉంటాము ఆకాశతత్వము. సో పంచభూతాలు, తర్వాత సూర్యుడు, చంద్రుడు, నాలోనే భగవంతుడు ఉన్నాడు. వీటిని అష్టమూర్తులు అంటారు. సో ఈ పూజ ఏదైతే ఉందో ఈ అష్టమూర్తుల ద్వారా బాబు నువ్వు పూజా పద్ధతులు ఏవైతే నీకు చెప్పామో మేము, పూజా నియమాలు పూర్వము శౌనకాది మునులకు సూత మహాముని ఇట్లని అని ఏవైతే పూజలు వ్రతాలు చెప్పామో ఇవి అష్టమూర్తులలో చేస్తాము. అంటే నీళ్ళతోటి అభిషేకం చేయడం ఇవన్నీ. అయితే ఇవన్నీ కూడా ఇష్టం వచ్చినట్టుగా చేయడం కాదు, ప్రశాంత చిత్తంతో చేయాలి. కాబట్టి భగవంతుణ్ణి ఏ రూపంలో అయినా కూడా పూజించవచ్చు. భగవంతుని ఒక రూపానికి పరిమితం చేయకూడదు. పవిత్ర భావనతో మాత్రమే భగవంతుణ్ణి పెట్టించాలి. ఎందుకంటే ఏకమేవ అద్వితీయం బ్రహ్మ. అంటే ఇంకేంటంటే భగవంతుడు ఇంకొక రూపంలో లేడు, అద్వితీయం, రెండవది లేదు. భగవంతుడు తప్ప ఈ ప్రపంచంలో మరేదీ లేదు. కాబట్టి భగవంతుని ఏ రూపంతోనైనా కూడా పూజించాలి. ఏ రూపంతో పూజించినా కూడా తప్పులేదు. కానీ పూజ గురించి చెప్పాడు. జపమేమో మనం అనుకున్నట్టుగా గట్టిగా చెప్పుకోవచ్చు, లోపలగా చెప్పుకోవచ్చు, మానసికంగా చెప్పుకుంటే మరింత మంచిది. అలా ఉన్నట్టయితే చాలా మంచిది. నువ్వు పూజ శరీరంతో చేసేటటువంటి దానితోని వాక్కు స్థాయికి ఎదుగు. వాక్కు స్థాయి నుంచి బాబు నువ్వు మానసికమైనటువంటి స్థాయికి ఎదుగుతూ అలా భగవంతుడి గురించి ఆలోచిస్తున్నావు. ఇలా నెయ్యి పడుతున్నప్పుడు మధ్యలో విచ్ఛిన్నం కాదు, నెయ్యి ప్రశాంతంగా పడుతూ ఉంటుంది. అది ఎక్కడ బ్రేక్ అవుతూ టక్ 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 రాదు. ఇలా కంటిన్యూస్ ఫ్లో. ఆ కంటిన్యూస్ ఫ్లో లాగా నీకు ఉండాలి. 2 రకాల ధ్యానాలు ఉంటాయి, ఒకటి సరళం, ఒకటి విరళం. సరళ ధ్యానం అంటే ఏంటి? ప్రశాంతంగా అలా నెయ్యి పడుతూ ఉంది, నూనె పడుతూ ఉంది, ఎక్కడ మధ్యలో బ్రేక్ లేదు, చక్కటి సున్నితమైనటువంటి ఏ ఆలోచన లేకుండా 5 నిమిషాలే చేయండి, 10 నిమిషాలే చేయండి, 15 నిమిషాలు చేయండి, ఏం చేసినా చాలు. రెండవది ఏంటంటే విరళ ధ్యానం. ఇందులో ఏమవుతుంది? మధ్యలో కొద్దిగా బ్రేక్ అవుతుంది. బ్రేక్ అయినప్పుడు ఏం చేయాలంటే చిన్న టెక్నిక్ నేను ఆల్రెడీ చెప్పాను 100 సార్లు, ఇంకొకసారి మీ కన్వీనియన్స్ కోసం ముక్కు మూసేసుకోండి చాలు. ముక్కు మూసుకుంటే మీ ఆలోచనలు ఎక్కడున్నా సరే మళ్ళీ వెనక్కి వచ్చేస్తాయి. ముక్కు మూసుకుంటే చాలు, మీ మనస్సు ఎక్కడికి వెళ్ళినా సరే మళ్ళీ అది వెనక్కి వచ్చి తీరవలసిందే. ఇంకా దానికి దేర్ ఇస్ నో అదర్ ఆప్షన్. ఖచ్చితంగా అది మిమ్మల్ని వెనక్కి తీసుకొచ్చేస్తుంది. కాబట్టి సరళ ధ్యానం అనేది ఏదైతే ఉందో ఆ సరళ ధ్యానం అన్నిటికంటే కూడా గొప్పది, అన్నిటికంటే కూడా శ్రేష్టము. ధ్యాన యోగం లోపల మనం ముందుకు అలా ప్రశాంతంగా వెళ్తాము అని చెప్పేసి చెప్తున్నాడు. చెబుతూ ఏమంటున్నాడు? ఇక ధ్యానమే గొప్పది అని చెప్పడానికి ఆయన రకరకాలవి చెప్తూ పోయాడు. ధ్యానం గురించి మనము భగవద్గీతలో 6వ అధ్యాయంలో తెలుసుకుని అక్కడ ఆపేశాం. కానీ దాని యొక్క వివరణ మనం పూర్తిగా ఉత్తర గీతలో తెలుసుకున్నాం. ఉత్తర గీతలో ధ్యానం ఎంత గొప్పగా సోహం 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 అనుకుంటూ బ్రహ్మతత్వాన్ని తెలుసుకునేదాకా వెళ్ళింది ధ్యానం. బలవంతంగా మన మనస్సుని, శరీరాన్ని, కుండలిని జాగృతం చేసి సహస్రారం వరకు తీసుకెళ్లేంత గొప్పది ధ్యానం. అయితే ధ్యానం లోపల ఆయన ఏమంటాడంటే, ఇప్పుడు ముందేం చెప్పాడు? కర్మ. ఈ కర్మ గురించి ఏం చెప్పాడైనా? కర్మ ఫలితం ఇవ్వదు బాబు, ఆ భగవంతుడే నీకు ఫలితాలు ఇస్తాడు. కర్మ చేసుకుంటూ పోతే అది నీ నెత్తిన పడుతుంది. కాబట్టి కర్మ ఫలితాలను వదిలేసి భగవంతుడికి అర్పించుకుంటూ వెళ్ళు. భగవంతుడికి ఎలా అర్పించాలండి? 3 పద్ధతులలో అర్పించవచ్చు. శరీరం ద్వారా, వాక్కు ద్వారా, మనస్సు ద్వారా. శరీరం ద్వారా, వాక్కు ద్వారా తెలుసుకున్నాం. మనస్సు ఏంటంటే నిశ్చలంగా ఉండాలి అన్నాం. ఆ నిశ్చలంగా ఉండడానికి ఇప్పటి నుంచి ఇంకా ఆయన కంటిన్యూస్గా మార్గాలు చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? ముందేమో అది తైలధారలాగా ఉండాలి అని చెప్పాడు. ఇప్పుడు ఏమంటున్నాడు? నాకు భగవంతుడికి వేరు వేరు అనేటటువంటి భావన ఉంచకండి. ఎందుకంటే మనం ధ్యానం చేస్తున్నప్పుడు మొదట ఒక వస్తువు పైన ధ్యానం పెడతాం, ఇలాగా దాన్ని ధారణ అంటాం. మనం ఒక వస్తువుని ఇలా గట్టిగా పట్టుకుంటాం, ఆ వస్తువు పైనే ధ్యాస పెడతాం.
అంతే. తర్వాత అది ధ్యానంలోకి వెళ్ళిపోతుంది. ఇక ధ్యానంలోకి వెళ్ళిన వ్యక్తికి కాన్సన్ట్రేషన్ ఎంత బాగా కుదురుతుందంటే ఏ దాని మీదైనా కూడా ఆయన ఏ విషయం పైన అయినా కూడా ఆయన తన ఏకాగ్రతను నిలుపుకోగలడు. ధారణ అంటే పట్టుకోవడము, దాన్ని ఇంగ్లీష్ లోపల కాన్సన్ట్రేషన్ అంటారు. ధ్యానము అంటే ధారణ యొక్క తర్వాత మెట్టు, దానిని ధ్యానము అంటాము, దీన్ని మెడిటేషన్ అంటాము ఇంగ్లీష్ లోపల. సో కాబట్టి ఏమవుతుందంటే ఆ ప్రశాంతమైన చిత్తం రావాలి అంటే భగవంతుడు నాలో ఉన్నాడు, నాకు భగవంతుడికి వేరే వేరే దారులు లేవు, నేనెవరో భగవంతుడు ఎవరో కాదు, ఇద్దరము ఒక్కటే. నేను ఒక అలని, భగవంతుడు ఒక సముద్రము. ఆ సముద్రంలో ఉన్నటువంటి అలని, అంతేగాని నేను పక్కనున్న అలతో కంపేర్ చేసుకోవద్దు. నేను అలని సముద్రంలో భాగం అనుకోవాలి. మనం ఏం చేస్తున్నాం, నేను అలని, నా పక్కన ఉన్నవాడు ఇంకొక అల, వేవ్ అని చెప్పేసి వాడితో కంపేర్ చేసుకుంటాం. అలా కాదు, నేను భగవంతుడితో సమానం. అలా చెయ్యవయ్యా. ఈశ్వరుడు వేరు, నేను వేరు అనేటటువంటి భేద జ్ఞానం ఉందనుకో, అది చాలా తప్పు. అప్పుడు ఏమవుతుందంటే మన ఫలితాలు కూడా అంత ఫాస్ట్గా రావు. ఇవన్నీ సూపర్ ఫాస్ట్గా ఫలితాలు రావడానికి, సాధనలో తొందరగా మెరుగవడానికి మనం ఏం చేయాలి అనే పద్ధతులు తెలుసుకుంటున్నాం. కాబట్టి అభేద జ్ఞానం ఏదైతే ఉందో అది చాలా పవిత్రమైనదయ్యా అని చెప్పేసి రమణ మహర్షి చెప్పాడు. ఇది మనం ఇప్పటివరకు నేర్చుకున్న 8 శ్లోకాల యొక్క సమ్మరి. మరి ధ్యానాన్ని ఇంకా కొనసాగించాలంటే ఏం చేయాలి? తల్లి జయశ్రీ 9, 10, 11 చదవమ్మా. ఇప్పటి వరకు నేర్చుకున్నవన్నీ మనం గత 7, 8, 9 వారాలలో తెలుసుకున్నవన్నీ కూడా మనము ఈరోజు క్విక్గా రిపీట్ చేసుకున్నాం. ఇప్పుడు కొత్తవి నేర్చుకుందాం. 9, 10, 11లో ఎన్నైతే అన్ని, ఇంకో 10, 15 నిమిషాలలో. జై శ్రీకృష్ణ. ఓకే సార్. భావశూన్య భావసుస్థితి భావనా బల భక్తిరుత్తమ స్థలే మన స్వస్థతా క్రియా భక్తియోగభూ భ్రష్టనిష్ఠితం వాయురోధన నియతే మన జాలపక్షివ ద్రోషతాచనం. వండర్ఫుల్, చాలా బాగా చదివావు తల్లి. అందరి తరఫున నీకు చాలా కృతజ్ఞతలు. ఇంకా చక్కగా పడుకో, పొద్దున్నే లేచి ముగ్గులు అవి వేయాలి, హ్యాపీగా నిద్రపో. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ తల్లి. ఇంకా థ్యాంక్ యూ సార్. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ తల్లి. ఇప్పుడు ధ్యానం చెయ్యాలి. ధ్యానం మనం ఏమనుకున్నాము, అభేద భావంతో చెయ్యాలి. అభేద భావం అనగానే మనకేమవుతుంది, సహ అహం, సహ అహం అది నేను, దీన్ని అహం బ్రహ్మాస్మి తత్వమసి అనుకున్నాం కదా. సోహంని హంస మంత్రం అంటాం మనం. ఇది ఉత్తర గీతలో తెలుసుకున్న విషయమే. ఒక్కసారి మీకు క్విక్ దీనికోసం చెప్తున్నాం. ఈ హంస తత్వంతో మనం ఏదైతే భగవంతుడి గురించి తెలుసుకుంటామో అది చాలా ఉన్నతమైనటువంటిది. సహ అహం, అతడే నేను, అతడే నేను, అతడే నేను. ఇలా ఆలోచిస్తూ 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 ఉంటే బాగుంటుంది. కానీ కొన్నిసార్లు ఏమవుతుందంటే, కొన్ని చోట్ల మీరు చూసుంటారు, వాళ్ళు ఏంటంటే దాన్ని కూడా ఒక ఉపాసన పద్ధతిగా మార్చేశారు. సోహం 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 సోహం. మంచిదే, దాని ద్వారా ధ్యానం కుదురుతుంది, అన్నీ కుదురుతాయి. అయితే ఆ సోహం సోహం అనుకోవడం వల్ల అది ఫీలింగ్, అంటే మనం దానికోసం అని ఎమోషనల్లీ ఫీల్ అయ్యి అదే నేను అనే భావన వచ్చే వరకు కూడా అది కర్మతో సమానమవుతుంది. అంటే పుణ్యం వస్తుంది. మంచిగా సోహం అంటే మంచి ధ్యానం కుదురుతుంది. నేను దేవుడిని అయి ఉన్నాననే భావన ఉంటుంది, కానీ స్టిల్ దేవుడు నాకంటే ఉన్నతుడు అనేది ఉంటుంది. అంటే మనకు అది అనుభవపూర్వకంగా రాలేదు, ఆలోచనతో వచ్చింది కాదు. రిపిటేషన్స్ వల్ల వచ్చేది ఎప్పుడు కూడా ఆలోచన కాదు. ప్లీజ్ ఈ పాయింట్ ఒక్కసారి అర్థం చేసుకోండి. రిపిటేషన్స్ అంటే ఏంది? శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ. ఓకే, ఇవి రిపిటేషన్స్. ఈ రిపిటేషన్స్ వల్ల ఏమవుతుంది, కుదురుతనం వస్తుంది, అంతేగాని దానివల్ల మోక్షం వచ్చే అవకాశం లేదు. ఏ విధంగానైతే నేను ఇప్పుడు సోహం 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 అని అంటే బాగానే ఉంటుంది, ఏదో పుణ్యం వస్తుంది. ఆ పుణ్యం వచ్చిన తర్వాత ఆ పుణ్య ఫలితాన్ని అనుభవించడానికి ఇంకొక జన్మెత్తాల్సి వస్తుంది. మరి ఏం కావాలి ఇక్కడ? సోహం అనేటటువంటి పద్ధతిని, సోహం అనేటటువంటి మాటని మనం భావంతో కలుపుకోవాలి. భావం అంటే ఏంటి? మనస్ఫూర్తిగా నేను ఆ బ్రహ్మని, నేను ఆ పరబ్రహ్మని అని ఊహించుకోవాలి. ఎలా ఊహించుకోవాలి? ఉదాహరణ చెప్తా. దేవుడా, నేను ఈ చెయ్యి లేపుతున్నాను, నువ్వు నాకు శక్తిని ఇవ్వకపోతే ఈ చెయ్యిని ఎలా లేపుతాను? నేను ఇలా చూస్తున్నాను,
చూస్తున్నానంటే నా పవర్ కాదు. ఈ కళ్ళకున్న పవర్ ముక్కుకు తెచ్చుకోగలనా, ముక్కుకున్న పవర్ నోటికి తెచ్చుకోగలనా, నోటికున్న పవర్ కళ్ళకు తెచ్చుకోగలనా, వీటన్నిటికీ ఉన్న పవర్ చెవికి తెచ్చుకోగలనా? తెచ్చుకోలేను. సో ఒకే ఒక చైతన్యం, ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్, అయిపోయింది 10 నిమిషాలు. ఒకే ఒక చైతన్యం మన లోపలికి వస్తుంది. వచ్చేది ఏమవుతుంది? కళ్ళల్లో ఏమో దృశ్యంగా ప్రకటితమవుతుంది, ముక్కులో ఘ్రాణం వాసన చూసేదానిలాగా ప్రకటితమవుతుంది, నోటితోటి మాట్లాడేదానిలాగా ప్రకటితమవుతుంది, చెవులతోని వినేలాగా, కర్మేంద్రియాలతో పనులు చేసేలాగా. ఒకటే శక్తి. ఈ శక్తి అంతా వేరు 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 కాదు. ఈ శక్తి ఎక్కడిది? నేను ఇన్నాళ్ళు ఏమనుకున్నాను? ఈ ముక్కు, కళ్ళు, చెవులు, నోరు ఇవన్నీ కూడా నేను అనుకున్నాను. ఇవి కాదు. మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారం ఇవన్నీ కూడా నేను అనుకున్నాను. కానీ ఇవేవి కాదు. ఇది పడిపోయిందంటే శరీరం అంతా పడిపోతుంది, పక్కన పడేసి మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం కూడా పడిపోతాయి. సార్ ఇది అర్థం కాలేదు సార్, కొద్దిగా మళ్ళీ చెప్పండి. మనకు ఆలోచనలు ఎప్పుడు మొదలయ్యాయి? పుట్టగానే మొదలయ్యాయా? లేదు. మెల్లమెల్లగా 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 అభివృద్ధి చెందుతూ వచ్చాయి. ఒక వయసు వచ్చిన తర్వాత కాస్త పరిణతి వచ్చింది. కొంతమందికి ఎప్పుడూ రాదు జీవితంలో. అంటే మనస్సు అనేది కూడా టెంపరరీ. బుద్ధి, మనస్సు, చిత్తము, అహంకారం అనేవి 4 ఒకే మనస్సు యొక్క భాగాలు. ఇవేమవుతున్నాయి? గ్రాడ్యువల్గా మనకు డెవలప్ అవుతున్నాయి. శరీరం ఏ విధంగానైతే పెరుగుతూ నశిస్తుందో ఈ మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారాలు కూడా పెరుగుతూ పెరుగుతూ కొన్నాళ్ళకు ఆలోచించే శక్తి పోతుంది, కొన్నాళ్ళకు జనాలను గుర్తించే శక్తి పోతుంది, కొన్నాళ్ళ తర్వాత ఇంకా ఎక్కువ బతుకుంటే పిచ్చి ప్రేరణాపనలు మొదలెడతాము, ఇంకా ఎన్నో సంవత్సరాలు బతకాలి, ఇంకా ఇవి కొనుక్కోవాలి అవి కొనుక్కోవాలి, ఆ కోరికలు ఆపేసి ఈ బాహ్యకరణాలు, అంతఃకరణాలు అంతమయ్యేవే. కానీ ఇందులో ఉన్నటువంటి చైతన్యం ఏదైతే ఉందో ఆ చైతన్యమే నన్ను ఇలా నిలబెడుతోంది. చైతన్యం నాలోంచి వెళ్ళిపోయినప్పుడు ఈ శరీరం పడిపోతుంది. పడిపోయినప్పుడు దాన్ని అగ్గిలో వేసినా అయ్యో అని గోల చెయ్యము. దాన్ని నీళ్ళల్లో వేసి, చల్లటి నీళ్ళల్లో వేసినా కూడా అబ్బో చల్లనీళ్ళు బాబోయ్ చలికాలము చల్లనీళ్ళు అని చెప్పేసి గోల చెయ్యము కదా. ఇలా విసిరేసినా కూడా, డాబా నుంచి విసిరేసినా కూడా మిగతా జీవులకు ఏమవుతుంది? ఏమీ కాదు. కాబట్టి ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మనలో శక్తి ఉన్నది, ఆ శక్తే భగవంతుడు అని చెప్పి ఊహించాలి. అలా ఊహిస్తూ ఉంటే మనం భగవంతుడు అనేటటువంటి భావనకు దగ్గరవుతాం. మళ్ళీ ఒక్కసారి చెప్తాను, జాగ్రత్తగా వినండి. మనలో భగవంతుడు ఉన్నాడు. ఎలా గుర్తించాలి? మనం ఇందాక 8వ శ్లోకంలో ఏం తెలుసుకున్నామంటే అభేద భావన కావాలి అన్నాం. భేదము లేదు. దేనికి భేదం లేదు? నాకు భగవంతుడికి భేదము లేదు అనే భావన వచ్చి ధ్యానం చేస్తే అది ఉన్నతము అని చెప్తున్నాడు. అది ఉన్నతము అనేటటువంటిది రాదు మనకు, రిపిటేషన్స్ వల్ల రాదు అని చెప్తున్నాడు. సోహం 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 అంటే కాదు, శూన్యత కావాలి, ఏదీ లేనటువంటి ప్రశాంత చిత్తం కావాలి మనకు. అలా ప్రశాంత చిత్తం లోపల, ఎందుకంటే ఈ కర్మలు, ఈ ఉపాసనలు, వీటన్నిటి నుంచి వచ్చే ఫలితాలు, మళ్ళీ వాటన్నిటిని నేను పొందాలి అనేటటువంటి కోరికలు ఇవన్నీ మనలో ఉంటాయి కదా. అవన్నీ కూడా ఏంటంటే దేవుడు దర్శనమైంది, నా పిల్లాడికి మంచి జరుగుతుంది, నా కొడుకు మంచి జరుగుతుంది, మా ఆయనకు ప్రమోషన్ వస్తుంది, ఈ రకమైనటువంటి భావనలన్నింటికీ కూడా అతీతంగా వెళ్ళాలి. ఈ భావనలన్నిటికీ కూడా అతీతంగా వెళ్ళాలి. కర్మ ఉపాసనలు తప్పు కాదు, అవి మోక్ష మార్గానికి దగ్గర తీసుకెళ్తాయి, కానీ మోక్షాన్ని ఇవ్వలేవు. ఎందుకంటే చిత్తశుద్ధి వరకు ఓకే కర్మలు, కానీ చిత్తశుద్ధి చేసిన తర్వాత దాన్ని నిలుపుకొని ఆలోచన ద్వారా భగవంతుడి దగ్గరికి వెళ్ళాలి. లేదండి ఈ జన్మలో అవ్వదు, ఇంకా ఈ జన్మలో ఈ పూజలు వ్రతాలు సరిపోయింది సార్, బాగుంది, చాలా బాగుంది, అందరూ ఇళ్ళకి వస్తున్నారు, సరదాగా కబుర్లు చెప్పుకుంటున్నాం, బాగుంటుంది అంటే అక్కడ ఆగిపోతాం. ఇంకా అంటే మనము కావాలనే ఎదగడం లేదు. మనం ఏం చేస్తున్నామంటే ఏ చిన్న కారణం దొరికినా ఎదగకుండా జాగ్రత్త పడిపోతున్నాం. ఏ చిన్న కారణం దొరికినా. అలా కాకూడదు. నాలో ఉన్నటువంటి తత్వరూపాన్ని నేను గుర్తించాలి. నేనే తత్వం, అదే నువ్వై ఉన్నావు, తత్వం అసి, అదే నువ్వై ఉన్నావు. ఆ స్థాయికి నువ్వు చేరుకోవాలి. చేరుకోలేను, నాకు ఇంకా అజ్ఞానమే బాగుంది అంటే అప్పుడేమవుతుందంటే ఈ అజ్ఞానము, ఈ అల్పత్వము, వీటి వల్ల ఏమవుతుందంటే మనం ఇంకా మళ్ళీ 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 జన్మలెత్తాల్సిన వస్తుంది. తర్వాత మనకు సంతోషం కావాలి. సంతోషం ఎలా వస్తుంది? ఒక కోరిక తీరితే సంతోషం వస్తుందా? సరే చూద్దాం. లేదు. కోరిక తీరిన తర్వాత ఇంకొక కోరిక, ఇంకొక కోరిక, ఇంకొక కోరిక. సో పరిమితమైనటువంటి వాటినే మనం ఎన్నుకుంటున్నాం. ఎందుకంటే మనం మూర్ఖులం కాబట్టి. ఇది మళ్ళీ భగవద్గీతకి వెళ్దాం. భగవద్గీతలో భగవంతుడు ఏం చెప్పాడు? పెద్ద జలాశయం ఉంది, నువ్వేం కోరుకుంటున్నావో తెలుసా? ఒక చిన్న గ్లాసుడు నీళ్ళ కోసం ఒక కుర్తి పడుతున్నావు. కాబట్టి అపరిమితమైనటువంటి ఆనందం కావాలయ్యా నీకు.
ఆ అపరిమితమైనటువంటి ఆనందం కావాలి అంటే నువ్వు సోహం 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 అనుకుని అమ్మయ్య ఇవాళ చాలా పుణ్యం చేసా, దేవుడు నా కోరికలన్నీ తీర్చాడు అంటే కాదు అని చెప్తున్నాడు ఇక్కడ. సోహం అనేటటువంటిది ఆలోచన, అది మంత్రం కాదు. అయితే సోహం చేస్తే పుణ్యం లేదా వస్తుంది, కానీ ఆ పుణ్య ఫలితాన్ని మళ్ళీ నువ్వు అనుభవించడానికి ఇంకోసారి పుట్టాలి. కానీ ఆయన ఏమంటాడంటే దాన్ని కనుక నువ్వు ఆలోచిస్తే అప్పుడు సర్వాంతర్యామిలో కలిసిపోతావు. ఆ సర్వాంతర్యామిలో కలవాలంటే నీ ఆత్మ నివేదననే భక్తి. సార్ ఆత్మ నివేదన అంటే తలకాయ నరికేసి ఇచ్చేయడమా సార్? దేవుడికి కాదు. విచక్షణ. నేనే ఈ భగవంతుడిలో ఉన్నాను, నేనే ఈ భగవంతుడిలో ఉన్నాను, నేనే ఈ భగవంతుడిలో ఉన్నాను. భగవంతుడే మనందరి రూపంలో ఆత్మస్వరూపంగా వెలుగుతున్నాడు. ఆ నేను అనేటటువంటి భావన ఏదైతే ఉందో అదే భగవంతుడి యొక్క స్థితి. అదే సద్భావ స్థుతి, సుస్థితి, చక్కటి స్థితి. నా హృదయంలో ఉన్నటువంటి ఆ భగవంతుడు ఎవరైతే ఉన్నాడో ఆయనే నా మొత్తం ఉనికికి కారణం. ఆ భగవంతుడినే నేను ప్రార్థిస్తున్నాను, నేను ఆ భగవంతుడికి వేరు కాదు. ఇలా ఆలోచిస్తూ 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 ఉంటే బాగుంటుంది. ఒకసారి ఏమైందా అంటే ఒక సన్యాసి ఏం చేశాట, బాగా తపస్సు చేసి ఫుల్ ధ్యానంలోకి వెళ్ళిపోతే రాజు చూసి అన్నట్ట, నువ్వు నిజంగా 2 గంటలు ఉంటావా ధ్యానంలో అంటే ఉంటాను, నువ్వు కనుక 2 గంటల ధ్యానంలో ఉంటే నీకు బోల్డ్ అంత డబ్బిస్తాను అని అన్నట్ట, వజ్రాలు నగలు అన్నీ అని. ఈడేం చేశాడు, సరే అని చెప్పి ఒప్పుకున్నాడు. ఒప్పుకునేసరికి వాడేం చేశాడు, 2 గంటలు ఉన్నాడు. ఆయన చూసి రాజు ఊర్లో వాళ్ళు అందరూ ఆశ్చర్యపోతారు, అబ్బా ఏమి స్థాయిలోకి వెళ్ళాడండి ఆయన, ఎంత మహానుభావుడు అండి ఆయన అన్నారు. ఆయన మొత్తం మీద 2 గంటల తర్వాత బయటకు వచ్చాడు. వచ్చేసి ఆయన ఏమన్నాడంటే, సార్ ఇప్పుడు పైసలు ఇస్తారా, ఇందాక మీరు ఏదో ప్రామిస్ చేసిండ్రు కదా కొద్దిగా పైసలు ఇవ్వండి అన్నాడు. సార్ షాక్. రాజు చుట్టూ, అదేంటయ్యా అన్నిటికంటే గొప్ప ఆనందాన్ని నువ్వు పొందావు కదా, మళ్ళీ ఎందుకు అడుగుతున్నావు అంటే, ధ్యానంలో ఉన్నంత వరకు నాకు అవసరం లేదు రాజుగారు, ధ్యానం అయిపోయిన తర్వాత నాకు అవన్నీ కావాలంటున్నాడు ఆయన. అంటే ఏమైపోయిందంటే ధ్యానంలో ఉన్నంత వరకు ప్రశాంతంగానే ఉన్నారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నిద్రలో ఉన్నాం మనం, ప్లీజ్ అర్థం చేసుకోండి ఈ పాయింట్. కొద్దిగా కష్టమైన శ్లోకం ఇది. నిద్రలో ఉన్నాం, నిద్రలో ఉన్నప్పుడు మనకు ఆకలి లేదు, నిద్ర లేచాక ఆకలి అవుతుంది. కాబట్టి ఏంటంటే ఏదైతే మనకు స్టేబుల్గా మనం ఉండగలుగుతామో 2 గంటలు ఉంటే ఆ 2 గంటలు ఉంటే సరిపోదు. అభేద భావం వచ్చిందంటే 24 గంటలు మనం భగవంతుడు అనేటటువంటి భావనలోనే ఉంటాము. కానీ ఇప్పుడు ఏమవుతుంది, మనం కాన్సన్ట్రేషన్ డెవలప్ చేసుకుని ఆ 1-2 గంటలు ప్రశాంతంగా ఉండగలుగుతున్నాం, విచ్ ఈజ్ ఎక్సలెంట్. అది చేయాల్సిందే కాదనము, కానీ అదే అల్టిమేట్ మోక్షం కాదు. ఇదేంటంటే చాలా మైన్యూట్ డీటెయిల్స్. ఈ తత్వం చెప్పడము కష్టమే, వినని అర్థం చేసుకోవడం కూడా కష్టం. ఆయన ఏమంటాడు, ధ్యానం చేశాను, 2 గంటలు ప్రశాంతంగా ఉన్నాను, లేచాక మళ్ళీ నాకు అన్నీ కావాలి, ఇక్కడ మాంసం కావాలి, ఇక్కడ మందు కావాలి, అన్నీ కావాలి. ధ్యానంలో ఉన్నంత వరకు ఐఎమ్ ఎక్సలెంట్. అయిపోయింది పతనం. ఏమవుతుందంటే నేను భగవంతుడికి అభేదం అనేటటువంటి ఒక భావశూన్యత కావాలి మనకు. అంటే ఏది నాకు ఇంకా ఏదీ లేదు అసలు, అన్నీ కూడా భగవంతుడే. ప్రపంచమంతా కూడా నిండి నిబిడీకృతమైనటువంటి ఆ పరమాత్మ ఎవరైతే ఉన్నాడో అదే నా స్వరూపము. ఆ స్వరూపము నేనైనప్పుడు నాకు ఇంకా వేరేవేవి కావాలి. ఆయననే నేను ఈ కర్మయోగం ద్వారా కావచ్చు, భక్తి యోగం ద్వారా కావచ్చు, జ్ఞానయోగం ద్వారా కావచ్చు, వీటన్నిటి ద్వారా ఏదైతే నేను చెప్పుకుంటున్నానో అది నా హృదయంలోనే ఉంది. నా హృదయం నుంచే ప్రారంభమవుతుంది, నా ఆలోచన నుంచే ప్రారంభమవుతుంది. కర్మల ద్వారా నాకు రాదు. నేను అష్టాంగ నియమాలు చేశాను కానీ నేను ఏం చేస్తున్నాను, 2 గంటల తర్వాత మళ్ళీ మామూలు స్థితికి వచ్చేస్తున్నాను. అది కాదు, నీ హృదయంలో భగవంతుడిని, ఇక్కడే భగవంతుడు ఉన్నాడు, ఇక్కడి నుంచి ఇంకా నేను దాటను, నా ఆలోచనలు నన్ను డామినేట్ చేస్తున్నాయి. ఆ ఆలోచనలు డామినేట్ చేయగా ఉండాలి అంటే నా హృదయంలో నేను భగవంతుని సుస్థిరంగా పెట్టుకోవాలి. హృదయంలో ఎప్పుడైతే నేను సుస్థిరంగా పెట్టుకున్నానో అప్పుడు ఇక నేను భగవంతుని నేను ఏది అడిగితే అది, మనసు లోపల నేను ఏమనుకుంటాను, రాముడు అంటే రాముడు కనిపిస్తాడు, కృష్ణుడు అంటే కృష్ణుడు కనిపిస్తాడు, నాకు కావలసినవన్నీ కూడా ఆ తలపులనే వచ్చాయి. కాబట్టి ఏంటంటే ఇన్నర్ అంటే ఇక్కడ ఈ 10వ శ్లోకం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే బాహ్యంలో దొరికేవి కాదు, నీకు లోపలనే అన్నీ దొరుకుతాయి. ఎందుకంటే మనస్సుని నివారించడం చాలా కష్టం. మనస్సు ఎంత ఫాస్ట్గా వెళ్తుందంటే దాన్ని ఆపడం చాలా కష్టము. అందుకోసం ఏంటంటే అది ఇంటర్నల్గా చూసుకుంటూ ఉంటే అప్పుడేమవుతుందంటే మనకు అది స్టేబుల్గా ఉండే అవకాశం ఉంది. హృత్స్థలి, హృదయం లోపల మనం భగవంతుని చూసుకుంటూ ఉండగలగాలి. ఎప్పుడైతే మనం భగవంతుని హృదయంలో కనుక చూసుకుంటూ ఉండగలుగుతామో అప్పుడు ఇక మనకు మళ్ళీ ఆ ఆలోచన ఇంకా వచ్చే అవకాశం లేదు. ప్రశాంతంగా మనలోనే ఉన్నటువంటి భగవంతుడిని మనం చూడాలి. కానీ అలా చూడడం ఎంతవరకు కష్టం,
మన మనసులో మన హృదయంలో అలా గట్టిగా స్థిరంగా భక్తిని ఉంచుకోవడం ఎలాగా? నేను బయట వస్తువులు నిన్ను చూస్తున్నాను, నాకు భగవంతుడు ఎలా స్థిరంగా ఉంటాడు? క్లియర్, ఒకటే పాయింట్. ఈ పాయింట్కి అర్థం ఏంటంటే 10వ శ్లోకంలో నా భగవంతుణ్ణి నేను బయట అంతా కూడా 100 విషయాలు చూస్తూ 100 విషయాలు గ్రహించినప్పుడు నా హృదయంలో స్థిరంగా ఎలా ఉన్నాడు. కానీ ఒకవేళ స్థిరంగా కనుక ఉండగలిగితే అదే నిశ్చయమైనటువంటి భక్తి. దానికి ఇంకా వేరే మార్గము లేదు, వేరే ఆలోచన లేదు. కాబట్టి నా మనస్సు పరిపరి విధాల బయట అంతా తిరుగుతోంది, ఇష్టం వచ్చినట్టు తిరుగుతోంది. దాన్ని నేను ఏం చేయాలి అంటే ముక్కు మూసుకోవాలి అంటున్నాడు 11వ శ్లోకం లోపల. చివరి శ్లోకంలో ఏమంటున్నాడు? ముక్కు మూసుకోవయ్యా అంటున్నాడు. అంటే ఏంటంటే ప్రాణాయామము. ఏ ఆలోచన అన్నా రాని, మనసుకు ఏదైనా ఎటన్నా పోని, టక్కుపని ముక్కు మూసుకుంటే యూ విల్ కమ్ బ్యాక్. ఏం చేయాలంటే ఇంట్లోపల ఒక చిన్న పద్ధతి, ఓ పిల్లాన్ని కూర్చోబెట్టుకోవాలి పక్కన. నాన్న ఎవ్రీ 2 మినిట్స్కి ఒకసారి నా ముక్కు మూసేయరా అని. నేను జోక్గా అంటున్నాను కానీ ఒకసారి చూడండి, పాసిబిలిటీ ఉంటే ఇది బెటరు. మరీ గట్టిగా ముక్కు మూసానంటే ఏమన్నా అయితే మళ్ళీ నన్ను ఇది చేస్తారు. ఒకసారి ఆలోచించండి. ఆలోచన వచ్చినప్పుడు ముక్కు మూసుకుంటే ఆలోచనల్లో ఆయన ఏమంటారంటే వాయువుని ఆపండి, ప్రాణాన్ని బంధించండి. బంధించడం వల్ల ఏమవుతుందంటే మనస్సు నాశనం అయిపోతుంది, మనసులో ఉన్న ఆలోచనలు నాశనం అవుతాయి. ఒక పక్షి ఉంది, ఆ పక్షి తిరుగుతోంది, విచ్చలవిడిగా తిరుగుతోంది. దాన్ని ఏం చేశారు? ఒక చిన్న వల వేసి పట్టుకున్నారు. వల వేసి పట్టుకుంటే ఏమైంది? ఆ పక్షి కింద ఉండిపోయింది. ఇప్పుడు ఇంకా పక్షి కొద్దిసేపు ట్రై చేస్తుంది, అటు ఇటు కొట్టుకుంటుంది. ఇక నేను ఇందులోనే ఉండాలి అని చెప్పేసి ఉండిపోతుంది. అదేవిధంగా మనం ఏం చేయమంటున్నానంటే ప్రాణాన్ని ముందు నిరోధించండి. ప్రాణము అంటే వాయువు, ప్రాణాన్ని నిరోధించండి. ఎప్పుడైతే ప్రాణాన్ని నిరోధిస్తామో నీ మనస్సు ఎక్కడున్నా సరే వెనక్కి వచ్చేస్తుంది అంటున్నాడు ఆయన. సో ప్రాణాయామం గొప్పతనం చెప్తున్నాడు. అయితే ఇక్కడ ఒకటేమో ప్రాణాన్ని ముక్కు మూయించడం, అది ఓకే, బాగానే ఉంది. కానీ ఆయన చెప్పే ఉద్దేశం ఏంటంటే దాన్ని వీక్షణ చేయండి. ఇప్పుడు మనం చాలా చోట్ల చాలామంది శ్వాస మీద ధ్యాస పెట్టు అంటూ ఉంటారు కదా, దీంట్లోంచి తీసుకున్నదే. అందరూ కాపీ మాస్టర్లే, చెప్పి ఇది వాళ్ళ ఓన్ టెక్నిక్గా చెప్తారు. మన శ్రీకృష్ణ భగవానుడు చెప్పింది, శ్రీకృష్ణుడు ఏమన్నాడు? శ్వాస మీద ధ్యాస పెట్టి ముక్కు పొటాలను చూస్తూ ఉండు, లేదా భృకుటి పైన ధ్యాస పెట్టు అన్నాడు. అదే ఇక్కడ కూడా చెప్తున్నారు, వాయురోధన అని చెప్తారు. అంటే వాయువుని ఆపాలి, బంధించేసేయాలి. అప్పుడు ఏమవుతుంది? మన మనస్సు లయమైపోతుంది, పర్మనెంట్గా లయమైపోతుంది. లయం అంటే నాశనం అయిపోతుంది. ఏ విధంగా అయితే పక్షిని ఒక వల వేసేసి ఆపుతాము. అయితే ఇప్పుడు ఏం చేయమంటున్నాడు? పూరకము రేచకము కుంభకము, పూరకము కుంభకము రేచకము, పూరకము కుంభకము రేచకము, పూరకము కుంభకము రేచకము. సో ప్రాణాయామం ఈజ్ ద ఈజియెస్ట్ వే. ప్రాణం లోపలికి వెళ్తుంది, ఇక్కడ నింపుకున్నాము, ఇలా వదులుతున్నాము, ఇలా నింపుకున్నాము, ఇక్కడ ఇలా పీల్చుకున్నాము, ఇక్కడ నింపుకున్నాము, ఇక్కడ వదిలేసాము, కొద్దిసేపు ఆపాము. ఇలా చేయడం ద్వారా ఏమవుతుందంటే దీనిపైన ఫోకస్ చేయడం ద్వారా మనస్సుని నిరోధించవచ్చు అని చెప్పేసి మనకు తెలిసిన విషయాన్ని ఎన్నోసార్లు ఎన్నో రకాలుగా మనం ఈ విషయాన్ని తెలుసుకున్నాం. కాబట్టి పరిపరి విధాలా పోయేటటువంటి మనస్సుని చాలా ఈజీగా మనస్సుని మనం నియంత్రించవచ్చు. ఏమనుకుంటాం, ఏదో కష్టం అనుకుంటున్నాం, కానీ కాదు, చాలా సులభంగా మనం. ఎందుకంటే మన మనస్సు తీవ్రమైన కోరికలతో ఉంటుంది. ఒక్కొక్కసారి తట్టుకోలేక వీళ్ళ మీద వీళ్ళ మీద కోపం వస్తుంది, తక్కువని ముక్కు మూసుకోండి, దెబ్బకు మళ్ళీ ఆలోచనల నుంచి ఇక్కడికి వస్తాం. రాగానే అప్పుడు దెన్ ఫోకస్ ఆన్ ద ప్రజెంట్. మీ ప్రజెంట్ టెన్స్ పైన ఫోకస్ చేయండి, ప్రస్తుతం పైన ఫోకస్ చేయండి. అద్భుతమైనటువంటి విషయాలని ఈరోజు మనం తెలుసుకున్నాం. ఆత్మసుఖము వీడి నీ ఆట కొరకు పాత్ర పోషణ చేసేది సూత్రధారి, విశ్రమించదని పాదం ఆశ్రయించి పరమ కరుణాంతరంగా శ్రీ పాండురంగా. జై శ్రీకృష్ణ. చాలా గొప్ప విషయాలు ఇవాళ సాధనకు సంబంధించినవే ఎన్ని తెలుసుకుంటున్నాం, ఎన్ని రోజులుగా. ఒకసారి ఆలోచించండి, మనము సంగీత మేడం వాళ్ళ గ్రూప్లో భగవద్గీతలో ఎన్ని చెప్పుకున్నాము. మళ్ళీ ఇప్పుడు అందులోనే నేర్చుకుంటున్నటువంటి ఉపదేశ సారాన్ని ప్రత్యేకంగా ఇందులోపల మళ్ళీ మనం, ఎందుకంటే కాస్త ఇవన్నీ ఒక దగ్గర ఉంటాయి, దేనికి సంబంధించిన వీడియోలు ఆ గ్రూప్లోనే ఉంటాయి అని చెప్పి ఇందాక జయశ్రీ ఎంత చక్కగా పాడి మనకు ఒక సీక్వెన్స్ అర్థం చేయించింది. ఏంటి? కర్మ జడము, దాని ఫలితాల కోసం ఆలోచిస్తూ ఉంటే నీ వల్ల కాదు, కాబట్టి వదిలేసేయి. చెయ్యాల్సిన కర్మ చేసే శక్తి నీకుంది, కర్మ చేసే స్వతంత్రం నీకుంది, ఫలితం నీ సంబంధం లేదు. కాబట్టి ఆ స్వతంత్రంగా నువ్వు చేసేటటువంటి కర్మను భగవంతుడు ఎవరైతే ఈ ప్రపంచమంతటికి ఫలితాలు ఇస్తున్నాడో ఆయన పైన ఫోకస్ చేయడానికి 3 పద్ధతులు. అదేంటంటే పూజ అంటే శరీరంతో చేసేది, జపము నోటితో చేసేది, మనస్సుతో చేసేటటువంటి ధ్యానము. ఆ ధ్యానం ఎలా ఉండాలి, అవి 2 చెప్పిన తర్వాత ఆయన ఏం చేశాడు? ధ్యానంలోకి వచ్చాడు. ధ్యానం గురించి ఎలాబరేట్ చేస్తున్నాడు. ధ్యానం ఏంటంటే మనస్సు ఇది అన్నిటికంటే గొప్పది.
ఈ గొప్పదైనటువంటి మనస్సుని ఎలా నిరోధించాలి? ఆ మనస్సుని నిరోధించడానికి మెయిన్ ఏంటంటే అభేద భావం. నేను భగవంతుడితో వేరు కాదు అనేటటువంటి భావన మనకు అవసరము. ఆ భావనని గట్టిగా ఆలోచన ద్వారా తెలుసుకోవాలి. సోహం 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 అంటే కుదరదు. ఆ భగవంతుడు చైతన్యమే లేకపోతే నా శరీరం నడవదు కదా. ఎదురుగా ఉన్నాడు ఒక వ్యక్తి, పడిపోయాడు అంటే దానికి కారణం ఏంటి? అతని లోపల నుంచి భగవంతుడు వెళ్ళిపోయాడు. మనం భాగవతంలో ఏం తెలుసుకున్నాము? అందరి లోపల నేను వాసుదేవున్నై నేనున్నాను అన్నాడు. భగవద్గీతలో ఏమన్నాడు? మమైవాంశో జీవలోకే అన్నాడు. ఇన్ని చోట్ల చెప్పినప్పుడు భగవంతుడు అన్ని చోట్ల ఉన్నాడు, అన్ని చోట్ల ఉన్నటువంటి భగవంతుడు నాలో ఉన్నాడు. కాబట్టి నా యొక్క అసలు స్వరూపానికి భగవంతుడికి ఏమీ తేడా లేదు. ఇలా ఆలోచిస్తూ ఉంటే అభేద భావం వస్తుంది. ఇందాక చెప్పుకున్నట్టుగా చిన్న చిన్న కోరికల కోసం కాకుండా అమితమైనటువంటి ఆనందం కోసం ప్రయత్నం చేయాలి. దానికి ధ్యానం చాలా చక్కగా సహకరిస్తుంది. కానీ ధ్యానం అనేది ఏదో కొద్దిగా లిమిట్గా ఒక 2 గంటల్లో పెట్టుకుని అయిపోయిన తర్వాత మళ్ళీ కోరికలు తీర్చుకుంటే అది ధ్యానం కాదు. హృదయంలో గట్టిగా నిలుపుకోవాలి అభేద భావం. నిలుపుకున్నప్పుడు ఏమవుతుందంటే ధ్యానము 2 గంటలే చేసినా రోజంతా కూడా ప్రశాంత చిత్తంతో ఉంటాము. జై శ్రీకృష్ణ. ఇప్పుడు ఏమన్నా ప్రశ్నలు ఉంటే తీసుకుందాం. అర్థమైందా లేదా ముందు చెప్పండి. ఏ విషయం అర్థం కాకపోయినా అడగండి. ఇవాల్టి వరకు ఎంత డీటెయిల్గా తెలుసుకున్నామో అవన్నిటిలో ఏ ప్రశ్న అయినా సరే అడగండి. జై శ్రీకృష్ణ. కృష్ణ సార్, బాగా అర్థమైంది సార్. మళ్ళీ ఇంకొకసారి అంత రివిజన్ లాగా అనిపించింది. మీరు చెప్పినట్లు మనము నేర్చుకున్న 5 అధ్యాయాలలో భగవద్గీతలో పద్మపత్రం మీమాంస లాగా ఉంటూ మనం చేసిన కర్మను ఒక బాధ్యతాపూర్వకంగా మనం చేయాలి. తర్వాత ఆ ఫలితాన్ని మనం ఆశించకుండా ఏదైనా కూడా మంచి కానీ చెడు కానీ ఏది ఫలితం వచ్చినా దాన్ని మనము కృష్ణార్పణమస్తు అనేసి అనుకున్నామంటే అయిపోతుంది. అండ్ మనము పూజలు 3 విధాలుగా చేయొచ్చును. ఒకటి మనసు ద్వారా, ఒకటి శరీరంతో, ఇంకొకటి అంటే జపం లాగా, ఇంకొకటి వాక్కుతో చేయాలి అనేసి. కానీ మనం చేసే ఈ జపం కానీ వాక్కుతో చేయడం కానీ అంత గొప్ప ర్యాంకింగ్లో లేవు. మనం మనసుతో చేసిండే పూజనే, మానస పూజనే చాలా గొప్పది అన్నట్టుగా మనం తెలుసుకున్నాము. ఈ అభేద భావన అనేది మీరు మాకు భగవద్గీత నేర్పిస్తున్నప్పుడు ఉప్పు బొమ్మ పోయి సముద్రంలో పడడము, అది అనుకుంటుంది నేను వేరు, దూరం ఉన్నప్పుడు నేను వేరు, ఆ సముద్రం వేరు అనుకునింది. ఆ తర్వాత దగ్గరికి పోయి కొంచెం ఆ నీటి బిందువు పడే వరకు అరే ఇదేదో నేను కరిగిపోతున్నానంటే దీంట్లో నేనే, ఆ వస్తువులో నేను కూడా ఉన్నానా అనుకునింది. ఆ తర్వాత పూర్తిగా కరిగిపోయి దాని లోపల లీనం అయిపోయింది. అయిపోయినప్పుడు ఆ నీటికి నాకు సముద్రానికి భేదం లేదు అనేసి ఆ అభేద భావన మనం తెచ్చుకోవాలా అన్న పాయింట్ మీరు చక్కగా చెప్పినారు. నెక్స్ట్, ధారణ అనేది మనం చేసుకోవాలంటే తైలము ఏ విధంగా అయితే ఒకటే ధారలో పడుతూ వస్తుందో కంటిన్యూస్ గా, ఆ విధంగా మనము ఆ ధారణ అనే పద్ధతిని ప్రయత్నం చేయాలా. అండ్ ఈ సోహం అనే పద్ధతి, అది మనం చెప్పుకుంటూ సోహం సోహం అంటే కాదు, కానీ అది ఒక లెవెల్ వరకు మనకు హెల్ప్ చేస్తుంది. సహ అహం అనేది నీవే, అతడే నేనై ఉన్నాను అనే ఆ భావన, తత్వమసి అనే భావన మనం పెట్టుకున్నాము అంటే గన అప్పుడు కొంతవరకు బాగుంది. కానీ అది కూడా మనము గట్టిగా ప్రాక్టీస్ చేసుకోవాలా అంటే దానికి మెయిన్ ఇంపార్టెంట్ వచ్చేసి ధ్యానము అనే మాట చెప్పినారు. ప్రాణాయామం ఇప్పుడు మన చదువుకుంటున్నప్పుడు అసలు నిజంగా మనసు ఒక చోట ఉండనే ఉండదు సార్. చదువుతుంటే ఎక్కడికో వెళ్ళిపోతుంది, మళ్ళీ దాన్ని పట్టుకొని రావాల్సి వస్తుంది. మీరన్న ఈ పద్ధతి, ఈ ప్రాణాయామ పద్ధతిలో మనం చేసుకుంటూ పోయినాము ఈ సాధన అంటే గన ఖచ్చితంగా మనము అంటే సాధించగలుగుతాము. మెయిన్ ఈ సాంసారిక జీవితంలో ఉంటూ మనం పోయి ఎక్కడో ధ్యానం చేసుకుంటూ గంటలు గంటలు గడుపుతాము అంటే నాకు అనిపించింది ఏమంటే అది కుదరదు. కాబట్టి మనము కర్మ సిద్ధాంతము ని
భక్తిగా కన్వర్ట్ చేసుకుంటూ, అంటే నేను చేస్తున్నాను ఒక బాధ్యతాపూర్వకంగా నేను చేయాల్సిందేదే కొన్ని పద్ధతులు, కొన్ని ఇవి కార్యక్రమాలు నేను చేస్తాను. కానీ దాని ఫలితం ఏదన్నా గూడా అది నేను కాదు చేసిండేది. నాలో ఉండే ఆ శక్తి ఏదైతే అమ్మవారి స్వరూపం గాని, దేవుని స్వరూపము ఏదైతే అది నాతో ఇవన్నీ చేస్తూ ఉంది అన్న ఆ పాయింట్‌ని మనం ప్రతి ఒక్కసారి అది గుర్తు తెచ్చుకుంటూ ఈ మానవ జీవితానికి ఒక భక్తితో అంటే కలిపి ఆ విధంగా మనము చేస్తూ పోయినాము అంటే అది పొగిడినా ఎవరన్నా మనల్ని తిట్టినా అది అంతా కూడా కృష్ణార్పణమస్తు అనుకుంటే ఆ స్వామే చూసుకుంటాడు అన్నది తెలుసుకుంటున్నాము. అంటే ఈ ప్రాణాయామ పద్ధతి ఖచ్చితంగా మనము ఫాలో కావాలి. అది ఎక్కువ చేస్తే ఏమైతుంది అన్నారు సార్. అది నా క్లాస్ లో ప్రాణాయామం ఇప్పుడు గంటలు గంటలు అయితే కూర్చోలేము కదండి సార్ ప్రాణాయామం చేసుకుంటూ. అంటే అందుకోసం ఏంటంటే ఆ భావనని మన మనసులో నిలుపుకుంటే ఏదైతే సోహం అనేటటువంటిది కేవలం మాటకే పరిమితం కాకుండా ఆలోచన ద్వారా చేసుకున్నట్టయితే 2 గంటలు చేసినా, గంట చేసినా, 10 నిమిషాలు చేసినా చాలు, ప్రశాంతంగా ఉంటుంది. ఇంకా రోజంతా కూడా నేను దేవుడి స్వరూపము అనుకున్నప్పుడు ఇక వేరే ఆలోచనలు ఉండవు. నేను దేవుడి యొక్క అంశను, ప్రశాంతమైనటువంటి పరిస్థితిలో ఉన్నాను. నాలో ఉన్న దైవత్వాన్ని బయటికి తీయాలి. నాలో ఉన్న 6 ప్యాక్ని ఎలా అయితే శారీరక సాధన ద్వారా బయటికి తీశానో, నాలో ఉన్నటువంటి భగవంతుడి తత్వాన్ని నేను బయటికి తీయాలి అని కనుక ఆలోచించినట్టయితే చాలా ప్రశాంతంగా ఉంటుంది. అంటే అది మనం ఎప్పుడు తీస్తామో అంటే అంటే ఎవరు నన్ను ఎదుటివాడు నన్ను తిట్టినా కూడా ఓకే, నిందాస్తుతులకు న్యూట్రల్ గా ఉండాలి. నేను కాదు కదా చేసిండేది, అది నాకు దేవుడు నాతో చేయించినాడు. దీనికి కూడా ఏదో ఒక రీజన్ ఉండొచ్చు. ఇట్లా తిట్టు తినడానికి నేను క్రింద జన్మలో ఏమన్నా అంటే మీరు చెప్పించినట్లు అదేమన్నా నేను అది ప్రారంభంలో ఉందేమో అందుకని అనుభవించినాను అనుకొని ఆ ఈజీ గో మెథడ్ లో పోయినాము అంటే అది చాలా అంటే ఎస్పెషల్లీ పొగడ్తలకైతే ఏం ప్రాబ్లం లేదు. నెగిటివ్ మాట ఎవరైనా ఈ విధంగా మనం ఆలోచన చేసుకుంటే మనము ప్రశాంతంగా ఉండగలుగుతాము అన్న మాట అనిపిస్తుంది సార్. వండర్ఫుల్, జై శ్రీకృష్ణ. చాలా బాగా చెప్పారు. ఇంకా ఎవరికైనా ప్రశ్నలు ఏదున్నా అడగండి. ఈరోజు చాలా గొప్ప విషయాలు. ఒకటే గుర్తుంచుకోండి, మనం నేర్చుకుంటున్నవన్నీ కూడా సాధనకు సంబంధించినటువంటి విషయాలు. భగవద్గీతలో మనం నేర్చుకున్నవే ప్యారలల్గా ఉపదేశసారం ద్వారా నేర్చుకుంటున్నాం. ఏ ప్రశ్న ఉన్నా కూడా అడగండి, చిన్న ప్రశ్న అయినా సరే మొహమాటం లేకుండా. జై శ్రీకృష్ణ సార్. సార్ ఎవరైనా తిరిగితే మనం తీసుకోలేము అనుకున్నప్పుడు పొగిడినా కూడా తీసుకోవడం అనేది కష్టమే అనిపిస్తుంది. ఏది లేదు, ఏది చేయకూడదు. అంటే అసలు అంటే ఆ స్టేజ్కి వెళ్ళిపో, ఆ స్టేజ్ వదిలేయడం. ఎందుకంటే పాల ముంచినా నీట ముంచినా నీరే భారము అన్నప్పుడు ఏమనుకుంటాము, ఇప్పుడు నా గొప్పతనము, ప్రతిదీ నా గొప్పతనము అనుకుంటారు చాలామంది. ఏంటి నేను చేస్తే ఇంత అయింది తెలుసా, నేను చేస్తే. మనం ఎవరము, ఫస్ట్ శ్లోకమే ఏం తెలుసుకున్నాము, కర్తృరాజ్ఞయ ప్రాప్యతే ఫలం. ఆయన వల్ల ఎవరైతే అందరికంటే పెద్ద కర్త ఉన్నాడో ఆయన వల్ల మనకి ఫలితాలు వస్తున్నాయి. ఫస్ట్ శ్లోకమే అది. దేవుడి యొక్క ప్రార్థనతోటే మనకు ఉపదేశసారం ప్రారంభమైందని. అందరికంటే గొప్ప కర్త ఆయన, మనమందరము కర్తలం కాదు. నాహం కర్త హరిహి కర్త. కాబట్టి అన్ని ఆయన చేస్తున్నాడు అంటే సులభంగా అయిపోతుంది అనమాట. జై శ్రీకృష్ణ. సారీ, చెప్పండి మీరు. ఇంకొకటి సార్, ఇప్పుడు ఎవరైనా చనిపోతే సార్, ఇప్పుడు మా అమ్మ చనిపోయినప్పుడు ఒక గుర్తు వస్తుంటారు సార్. అయితే చనిపోయినప్పుడు భగవంతుడి దగ్గరికి వెళ్ళాడు అనేసి పిల్లలన్నా ఎవరైనా అడిగితే చెప్తాము భగవంతుడికి దగ్గరికి వెళ్ళాడు అని. అయితే నా భావం ఏంటంటే భగవంతుడు వెళ్ళిపోయాడు మనలో నుంచి అనే భావం వస్తుంది. అవును, భగవంతుడు అని కాదు, మనం శరీరం వదిలేసాం. మన కారణ శరీరము, మన చైతన్యాన్ని వదిలేసింది కారణ శరీరం. అయితే ఆ కారణ శరీరంలో వదిలేసింది. కరెక్ట్. అది అయితే మనం పాపపుణ్యాలు చేసుకుంటే విత్తనం మిగిలిపోతుంది. ఆ విత్తనం కాలిపోవాలి. ఆ విత్తనం కాలిపోయింది అంటే ఇంకా మనము భగవంతుడి స్వరూపంలోకి వెళ్ళిపోయినట్టే. ఆ విత్తనం ఉన్నంత వరకు మళ్ళీ అది భూమిలో పడాలి, మళ్ళీ చెట్టులాగా మొలవాల్సిందే. అంటే ఇంకొక శరీరం తీసుకోవాల్సిందే. దేహ ధారణ లేనిదే ప్రారబ్ధము అనుభవించలేము. దేహ ధారణ లేనిదే ప్రారబ్ధం అనుభవించలేము. కాబట్టి ఏంటంటే ఆ విత్తనం మిగలకుండా చూసుకోవడమే మనది. అందుకే ఏమంటాడు, జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం. జ్ఞానం కనుక వచ్చిందంటే మన కర్మలన్నీ కాలిపోతాయి. ఆ విత్తనం అంతా కాలిపోతుంది. చిన్న విత్తనంలో ఇవన్నీ స్టోర్ అయ్యి ఉంటాయి. మన పాపాలు, మన పుణ్యాలు, కొన్ని కోట్ల జన్మలలో వచ్చినటువంటి వాసనలు, ఈ జన్మలలో నేర్చుకున్న సంస్కారాలు అన్నీ కరిగిపోతాయి.
అండ్ పాపాలు ఇప్పుడు పుణ్యాలు, మనం చేస్తున్న పాపాలు పుణ్యాలు అవన్నీ కూడా కూడా, అన్ని కరిగిపోతాయి, పుణ్యాలు పాపాలు అన్ని పుణ్యాలు కరిగిపోతాయి. అన్నీ కూడా కాలిపోతాయి. ఎప్పుడైతే కాలిన విత్తనాలు మొలకెత్తవు, కాలిన విత్తనాలు మొలకెత్తవు కాబట్టి ఇంక అవి రావు. అవి రావాలి అంటే జ్ఞానం వస్తే చాలు. ఒకసారి జ్ఞానం వచ్చిందంటే పాపాత్ములలో పాపాత్ముడైనా నన్ను చేరుకుంటాడని ఎందుకన్నాడు? పాపాత్ముడు కదా సార్, వాడు వాడు అనుభవించాలి కదా అంటే అనుభవించడు. ఎందుకంటే సత్యం తెలుసుకోవడమే జీవిత లక్ష్యం. అది తెలుసుకున్న మరుక్షణం వాడు పాపాత్ముడైనా వెళ్ళిపోతాడు. వాడు నేను ఫర్ ఎగ్జాంపుల్ నేను పరమ దుర్మార్గుడిని, 1,00,000 మందిని చంపేశాను. చంపేసిన తర్వాత నాకు సడన్గా సత్యం తెలిసింది. తెలుసుకున్న తర్వాత మనస్ఫూర్తిగా నేను రియలైజ్ అయ్యాను ఆ సత్యాన్ని. అయిపోయింది. ఇంకా నాకు ఈ పాపం ఏది నాకు అంటుకోదు. సత్యం తెలుసుకోవడమే ముఖ్యము. కాబట్టి గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే పాపమా పుణ్యమా చేసిన పనులా కాదు, సత్యం తెలుసుకోవడము. ఆ సత్యమే సోహము, ఆ సత్యమే అభేద భావము. అందుకే ఆయన ఇంత డీటెయిల్గా చెప్తున్నారు రమణ మహర్షి. జై శ్రీకృష్ణ. నెక్స్ట్ క్వశ్చన్. అదే జ్ఞానం కదా సార్, ఇప్పుడు అదే జ్ఞానం, సోహం అనేది జ్ఞానం. అదే జ్ఞానం, అదే జ్ఞానం. అండ్ ఇంకోటి, అది పెద్ద కష్టం కూడా కాదు, ఆలోచించడం పెద్ద కష్టం కూడా కాదు. జస్ట్ ఇందాక చెప్పినట్టుగా నేను వాసన ముక్కుతో పీలుస్తున్నాను, కళ్ళతో పీలు చూద్దాం. సో కళ్ళల్లో ఉన్న శక్తి ముక్కుతో చేసి చూద్దాం, అవ్వలేదు. అంటే ఏంది, చైతన్యం ఏదైతే ఉందో ఆ చైతన్యం ఎలా ఫ్లో అవుతుంది అంటే మనకు తగ్గట్టుగా ఫ్లో అవుతుంది, కానీ మన కంట్రోల్లో లేదు. నేను చూస్తున్నాను అనుకుంటాం కానీ నాట్ బికాజ్ ఆఫ్ మీ. ఆల్రెడీ కర్త చెప్పినట్టుగా, పెద్ద కర్త ఎవరైతే ఉన్నాడో ఆయన చెప్పినట్టుగానే చూస్తున్నాయి అవి. నేను కళ్ళని ముక్కుకు ఫంక్షన్ చేసుకొని ఇలా చూద్దామంటే కుదరదు. వేణుగోపాల్ గారు, సారీ, చెప్పండి. సార్ జై శ్రీకృష్ణ సార్. జై శ్రీకృష్ణ. సార్ రమణ మహర్షి గారికి ఒక గురువు లేడు, ఆయన శిష్యులు లేడు అంటారు. అవును, నిజమేనా? అది నిజమే. ఆయన కరెక్ట్. జ్ఞానం గొప్పది. అవును, జ్ఞానం గొప్పది. జ్ఞానం ద్వారా సంపాదించినాడు. అవును, ఏమి ఎవరు గురువు లేడన్నప్పుడు జ్ఞానం ద్వారానే ఆయన సంపాదించినాడు. అవును, ఆయన సరైంది 5th క్లాస్ 6th క్లాస్ చదివినాడు. కానీ ఆ చిన్నతనం నుంచే ఆయన అంత గొప్పతనంగా ఆయన అంత సంపాదించాడంటే మనం ఎంత ఆయన గొప్పతనం అనుకోవాలా? గొప్పతనం. జై శ్రీకృష్ణ. గొప్పతనం అంటే ఒకటి ఇక్కడ మనం గుర్తించాల్సింది ఏంటంటే ఆయనకు స్వానుభవం. స్వానుభవం. ముముక్షువులు అనేసి చెప్పినారు కదండి సార్ మీరు. అవును, ఆ దాని లోపల ఆయన ముము- ఇంకా జస్ట్ ఆ కొంచెము మిగిలిపోయింది. ఏదో కర్మ ఉంది, ప్రారంభం అనుభవించడానికే ఈ ఈ జన్మ జన్మ ఎత్తినారు, ఎత్తాడు. అంతేగాని అంతే. ఆయన ఆల్రెడీ అంత ఇది అన్నట్టుగా మీరు ఆ రోజు చెప్పింది అవును, సార్. అవును, అవును. ఆయన ఆల్రెడీ ఇప్పుడు మనకు మోక్ష మార్గానికి 2 రకాలుగా వస్తాం. ఒకటి ఏంటంటే పూర్వజన్మలలో చేసినటువంటి దానిలో ఇంకేదో కొద్దిగా మిగిలింది, ఈ జన్మకు వచ్చేది అనుభవించేసి మోక్ష ద్వారంలోకి వాళ్ళకి టక్కుమని వాళ్ళకు ఒక చిన్న చిటిక ద్వారా వాళ్ళ దారి మారిపోతుంది, వాళ్ళు వెళ్ళిపోతారు. కొంతమంది ఏంటంటే వాళ్ళకి ఇంకా 1,00,000 జన్మలు ఉన్నాయి, కానీ ఈ జన్మలో ఏమవుతుందంటే వాళ్ళు కాలక్రమేణా వాళ్ళకి అర్థం చేసుకుంటారు. ఇప్పుడు ఇంజనీర్ అయిపోవడానికి ఒకటి 10th క్లాసు, ఇంటరు, డిగ్రీ ఇవన్నీ చదివి రావచ్చు. ఇంకోటేమో డైరెక్ట్గా వాళ్ళ నాన్న కన్స్ట్రక్షన్, వీడేం చదువుకోలే కానీ డైరెక్ట్గా కన్స్ట్రక్షన్ బిజినెస్లోకి వెళ్ళిపోయి నాన్నకంటే బెటర్గా ఆలోచనలు చేయొచ్చు. సో ఇప్పుడు మనం ఉన్నది ఏంటంటే ఇలా 10th, ఇంటరు, డిగ్రీ ఆ పద్ధతిలో ఉన్నామన్నమాట. సో ఆ పద్ధతి సిస్టమేటిక్ పద్ధతి, ఖచ్చితంగా గ్యారంటీడ్, సక్సెస్ గ్యారంటీడ్. ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ పోతే సక్సెస్ గ్యారంటీడ్. ఇప్పుడు మనం ఆ గ్యారంటీడ్ పద్ధతిలో ఉన్నాం. డైరెక్ట్గా వచ్చేది కొంతమందికి లక్ ఉంటుంది, కొంతమందికి ఏంటంటే సిస్టమేటిక్ వే లోపల వెళ్ళడం. ఈ సిస్టమేటిక్ వే అని తెలియని వాళ్ళు ఎంతోమంది, కోట్లాది మంది తెలియని వాళ్ళు. తెలిసిన కొద్ది మంది దీన్ని పాటిస్తూ ఉంటే చక్కగా తెలుస్తూ ఉంటుంది. అండ్ ఒక్కొక్క మెట్టు ఎక్కుతున్నా కొద్ది ఆనందం వేస్తుంది. 10th అయిన వాడికి ఇంటర్ 10th వరకు తల్లిదండ్రుల ఫోర్స్ మీద చదువుతారు. ఇంటర్కి వచ్చాక తల్లిదండ్రులు పెద్దగా ఫోర్స్ చేయగల, ఇంటర్ తర్వాత డిగ్రీ తర్వాత పెద్దగా ఫోర్స్ చేయగల, డిగ్రీ తర్వాత అన్నీ ఇంకా తర్వాత వాళ్ళే చూసుకుంటూ ఉంటారు. దానికి కారణం ఏమిటి? అదే అంటే ఆనందం, మెచ్యూరిటీ, పరిణతి. అదేవిధంగా ఆధ్యాత్మిక మార్గంలో కూడా కొద్దిగా ఎదిగి చూడండి, ఎంత బాగా అనిపిస్తుందో చూడండి. ప్రపంచంతో సంబంధం ఎంత తగ్గిస్తే అంత మంచిది. తగ్గిస్తే మాత్రమే ఎదగగలము. సార్ ఇలా బాగానే ఉంది సార్, మాకు బాగానే ఉంది అంటే మీరు కోరుకున్న కోరికలన్నీ తీరుతున్నాయి, మీ జీవితం బాగుంది అన్నప్పుడు ఇవి అనవసరం, వదిలేయండి శుభ్రంగా. జై శ్రీకృష్ణ. నెక్స్ట్ క్వశ్చన్. సార్ సార్ చెప్పండి. ఇప్పుడు ఆయన మీరు చెప్పేది తగ్గించుకోవాలి కాదు, అందరినీ మర్చిపోవాలా. మీరు అసలు ఎవరు నువ్వు అనేటట్లు ఉండాలి మన ధ్యాస. అవును, ఎక్కడ ఉండవు, ఏం కథ, మనం ఆలోచన చేస్తున్నారు ఉదయం నుంచి రాత్రి వరకు. అవును, పడుకుంటా, నిద్రపోయినా, లేచినా ఆ ఒక ధ్యానం అనేది గొప్పతనం. ధ్యానాన్ని మించినది లేదు అని మనంగా విన్నాను. అవును. అయితే ఆ స్టేజ్కి రావాలి అంటే ముందు ఇప్పుడు మనకు 25 ఏళ్ళు వానప్రస్థం, 25 ఏళ్ళు సన్యాసం.
ఈ 25 ఏళ్ల వానప్రస్థంలో ప్రాక్టీస్ చేసుకుంటూ ఉంటాం అందరికీ దూరం అవ్వడం. మిగతా 25 ఏళ్లలో ఇంకా అసలు ఎవరితోటి సంబంధం ఉండదు. కాబట్టి చాలా సులభం, పెద్ద కష్టమేం కాదు. పద్ధతి ప్రకారం వెళ్తే ఏదైనా సులభమే. మనం ఏంటంటే వెళ్ళడానికి ఇష్టపడకపోవడమే కారణం. అంటే ఆయన అన్ని బంధాలు తెంపుకొని వచ్చినాడు సార్. అదే ఇంటి నుంచి ఆయన అన్ని బంధాలు అవును. తెంపుకొని వచ్చేసినాడు కదా. అదే 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 మనం సాధించాలి. మనం కూడా చేయాల్సింది అదే, మనం కూడా చేయవలసింది అదే. కరెక్ట్. జై శ్రీకృష్ణ. ప్రసన్న గారు మీరేదో అడగబోతున్నారు? లేదు సార్, ఇది రామచంద్ర మిషన్ ఉంది కదా సార్. అవును. సో అందులో 2 years నుంచి అభ్యాసి అనమాట. సో అప్పుడు మేము వెళ్ళినప్పుడు మాకు అసలు ధ్యానం కూర్చోండి, చేయండి, హృదయం మీద ధ్యాస పెట్టండి అని చెప్పేవాళ్ళు. అసలు ఏమీ అర్థమయ్యేది కాదు. అంటే అందులో 3 ప్రాసెస్ ఉండేది సార్. అవును అవును ఫస్ట్ అవును నేను వెళ్ళాను. నేను యూఎస్లో ఉన్నప్పుడు చాలా ఏళ్ళు వెళ్ళాను. వెళ్ళిన తర్వాత అదే ఒక్కటే ఏంటంటే అక్కడ అది హిందూ మతంది కాదు, అది బేసికలీ ఇట్స్ డిఫరెంట్, ఒక ఓన్లీ ధ్యానం కోసం మాత్రమే. ఇప్పుడు మనకి ఇక్కడ తెలుసుకునేది ఏంటంటే ధ్యానంలోంచి హిందూ ధర్మం ఏం చెప్తుంది? కర్మ, భక్తి, ధ్యానము, తర్వాత జ్ఞానము. ఇప్పుడు ఈ మెడిటేషన్ సెంటర్స్ ఏవైతే మనం ప్రపంచవ్యాప్తంగా చూస్తున్నామో దట్ ఇంక్లూడ్స్ రామచంద్ర మిషన్, కేవలం మెడిటేషన్ పైన ఫోకస్ చేసినటువంటి, అంటే శ్రీకృష్ణుడు నేర్పించిన రాజయోగాన్ని ఫోకస్ చేస్తాయి. అయితే ఇక్కడ వీళ్ళ దగ్గర ఏంటంటే వీళ్ళకి దేవుడిని బేసికల్లీ దే డోంట్ రికగ్నైజ్ యాజ్ సచ్. దేవుడిని ఎక్కువగా ఇది చేయరు, విచ్ ఈజ్ అ డిఫికల్ట్ టాస్క్ అండ్ ఇట్స్ ఎ డిఫరెంట్ ధర్మము, డిఫరెంట్ రిలీజన్ ఆల్ టుగెదర్. సో దాని గురించి పెద్దగా నేను కామెంట్ చేయలేను, ఎందుకంటే అది 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 మన హిందూ ధర్మం కిందికి రాదు. హిందూ ధర్మంలో ఉన్న ఒక ఆస్పెక్ట్ని బయటికి తీసి చెప్పారు. సిమిలర్లీ విపాసన అని ఒకటి ఉంది. ఆ విపాసన కూడా గోయంక గారి విపాసన. అందులోపల కూడా ఏమవుతుందంటే మన హిందూ ధర్మంలోంచి వచ్చిన నియమాలే వచ్చినప్పటికీ కొంత బుద్ధిజం నియమాలతో కూడా వచ్చి మళ్ళీ అది ధ్యానం మీద ఫోకస్ చేస్తుంది. ధ్యానం మీద ఫోకస్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఇందాక చెప్పినట్టుగా నేను 2 గంటల ధ్యానం చేస్తాను. ఆ 2 గంటల ధ్యానం చాలా బాగా కుదురుతుంది. మెడిటేషన్ టెక్నిక్స్ ఆర్ ఎక్సలెంట్. కానీ ఒకసారి మెడిటేషన్ నుంచి బయటకు వచ్చిన తర్వాత నేను భగవంతుణ్ణి అని గుర్తించడం కష్టం, నాలోని దైవత్వాన్ని బయటికి తీసుకురావడం కష్టం. సార్ కానీ అందులో క్లీనింగ్ ఉంది సార్. అందులో నిర్మలీకరణ అనేది డైలీ చేసుకోమంటారు, అది ఇంపార్టెంట్ అని చెప్తారు. కానీ నాకు వాళ్ళు ఏం ఎక్స్ప్లెనేషన్ ఇవ్వలేదు, ఏం లేదు. అదే 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 సో నాకు అప్పుడు ఏమీ అర్థం కాలేదు అదే మెడిటేషన్ ఎలా అదే చేయాలి ఏంటి అనేది. అది నేను ఇందాక చెప్పినట్టుగా హిందూ ధర్మము కాదది. వాళ్ళది హిందూ ధర్మంలోంచి ఒక కల్ట్. మనకు కల్చర్ కావాలా కల్ట్ కావాలా అనేది డిసైడ్ చేసుకోవాల్సింది మనమే. వాళ్ళది ఏంటంటే ఇట్స్ ఎ డిఫరెంట్ కల్ట్ ఆల్ టుగెదర్. ఇప్పుడు మనకు ఎట్లా అంటే ఇప్పుడు మనకు ప్రజ్ఞాన మిషన్ అని ఉంది. ప్రజ్ఞాన మిషన్ అంటే ఎవరు? పరమహంస యోగానంద వాళ్ళ గ్రూప్ అన్నమాట. అంటే అవతార్ బాబా ఉన్నారు కదా, ఆయన మహా అవతార్ బాబాజీ. ఆ పద్ధతిలో వచ్చినవి ఏవైతే ఉన్నాయో అవి హిందూ ధర్మాన్ని అనుసరించి అద్భుతమైనటువంటి ఫలితాలను ఇచ్చేటటువంటివి. ప్రజ్ఞాన మిషన్ వాళ్ళ క్రియాయోగ చూస్తే అసలు ఇంకా 45-50 నిమిషాల పాటు ఉంటుంది, అత్యద్భుతమైనటువంటిది. దాదాపుగా అన్ని ధ్యాన మార్గాలని నేను రుచి చూశాను. ప్రజ్ఞాన మిషన్ వాళ్ళది అద్భుతం, అత్యద్భుతం. అంటే ఇంకా అసలు ఇక అందులోపల భగవంతుడు, గురువు, ఎవ్రీథింగ్, అంటే అందులోపల లేనిది లేదు. కుండలిని కలుపుతారు, భగవంతుడు కలుపుతారు. సో ఇట్స్ మళ్ళీ శారీరక ఇది అది కనుక కరెక్ట్గా చేస్తే 2 నెలల్లో పొట్ట కృష్ణార్పణం, తర్వాత ఇక మనసు కృష్ణార్పణం, అంటే అంత అద్భుతంగా ఉంటుంది. మనసు నిలపడం వేరు, జ్ఞానం రావడం వేరు. మనకేంటంటే కర్మలోంచి భక్తి, ధ్యానంలోంచి జ్ఞానంలోకి వెళ్ళడం అనేటటువంటిది కరెక్ట్ పద్ధతి. ధ్యానం ద్వారా ఏమవుతుందంటే ఒక స్టేజ్కి వెళ్ళగలుగుతాం, కానీ జ్ఞాన మార్గంలోకి, అంటే ఏదైతే విజ్డమ్ అనేది ఏదైతే ఉందో అందులోకి రాలేము. ప్రశాంతంగా ఉండగలుగుతాం, ప్రశాంత చిత్తులై, విచ్ ఈస్ పర్ఫెక్ట్. దానికి నేనేమి క్వశ్చన్ చేయను. ప్రశాంత చిత్తులమై ఉంటామా? చేసినంత వరకు ఉంటాం. కరెక్ట్. ఒక్క నిమిషం, కొత్త వాళ్ళు ఎవరన్నా చెప్తారా? కొత్త వాళ్ళు రెడ్డప్ప మదనపల్లి. స్వామి, ఇప్పుడు నేను తిరుమలకి వెళ్తానే అనుకోండి. అక్కడికి తిరుమలకి వెళ్ళి వెంకటేశ్వరుడికి ఎదురుగా నేను నిలబడినప్పుడు అద్దంలో నా ప్రతిబింబాన్ని నేను చూసినట్టు అక్కడ ఉన్నది నేనే కదా అనాలంటే గనక ఆయన లక్షణాలు నాకుండాలి కదా ఫస్ట్. అంటే ఆయన లక్షణాలు ఉండాలి మనకు ఖచ్చితంగా. కరెక్ట్. గుణాలకు స్పందించడు, మంచికి స్పందించడు, చెడుకు స్పందించడు, కదలడు, మెదలడు, ఒలకడు, పలకడు. అలాంటి స్థితి నాకు వచ్చినప్పుడు ధ్యానంతో కూడా అవసరం ఉండదు అని నాకు అనిపిస్తుంది. అవును, అలాంటి స్థితి ఎక్కడి నుంచి వస్తుంది మీకు? దైవాసుర సంపద విభాగం లోపల మనల్ని మనం శుద్ధి చేసుకోవాలి. మనల్ని మనం శుద్ధి ఎలా చేసుకోవాలి? మీరు కనుక 16వ అధ్యాయం చూసుకున్నట్లయితే మనము దేవుడిగా మారడానికి, అసురుడుగా మారడానికి ఏమేమి చెయ్యాలి అనేది ఉంటుంది. మనము ప్యూరిఫై చేసుకున్నప్పుడు మాత్రమే భగవంతుడి స్థాయికి వెళ్తాము. భగవంతుడు అంటే విగ్రహం కాదు.
ఇప్పుడు మీరు చెప్పినంత, ఇప్పుడు మీకు ఒక్కటే చెప్పండి, మీ లోపల దేవుడు లేడని మీరు అనుకుంటున్నారా? ఉంది కదా. అది ఉంది అంటే, కానీ అదేమైంది, ఇట్స్ నాట్ ఎట్ ప్యూరిఫైడ్, ఇట్ హ్యాస్ టు బి ప్యూరిఫైడ్ త్రూ సమ్ యాక్షన్, రైట్? సో అది ఎలా జరుగుతుందంటే, ఇప్పుడు మీకు నీరు, ఏ నీరైనా కూడా మీరు తాగితే దాహం తీరుస్తుంది, కానీ అలా అని చెప్పేసి మనము మోరి నీళ్ళు తాగలేం కదా, వాటిని శుభ్రపరచుకుంటాము. అదేవిధంగా మనం ఆర్ఓ చేసుకుని ఆ నీళ్లు తాగుతాము. అదేవిధంగా అందరి లోపల భగవంతుడు ఉన్నప్పటికీ, శరీర రూపంలో అందరూ వేరువేరు అయినప్పటికీ, ఎందుకు అందరి కర్మలు, అందరి జీవితాలు అన్నీ ఇవి ఎందుకు తేడాగా ఉన్నాయి అంటే, వారి వారి ప్రారంధాల కారణ శరీరంలో ఉన్నటువంటి ప్రారంధాల వల్ల అలా ఉన్నాయి. మరి మనం ఏం చేసుకోవాలి అంటే, మనల్ని మనం పరిశుద్ధం చేసుకోవాలి. పరిశుద్ధం చేసుకోవాలంటే ఏంటి? భగవంతుడి లక్షణాలు ఏమున్నాయో ఆ లక్షణాలు మనలో రావడానికి మనం ప్రయత్నం చేయాలి. దానినే కర్మయోగం అంటాము. ఆ కర్మయోగం చేసుకున్నవాడే ధ్యానయోగంలోకి వస్తాడు, ధ్యానయోగంలోకి వచ్చిన వాడే జ్ఞానయోగంలోకి వస్తాడు. సో ఫస్ట్ కర్మయోగం కంపల్సరీ. సో నౌ వాట్ ఎవర్ యూ సెడ్, ఐఎమ్ అప్రూవింగ్ ఇట్. మీరు చెప్పిన దాన్ని ఒప్పుకుంటున్నా నేను. ఏమనంటే, ముందు మనం ప్యూర్ అవ్వాలి. అందుకోసమే మనం ఏం చెప్పుకున్నాము? నిష్కామ కర్మ ఫలితం ఆశించినటువంటిది, అన్ని భగవంతుడికి వదిలేయడము, లోక సంగ్రహం అంటే లోకం కోసం చేయడము, బాధ్యతగా మనం పనులు చేయడము, వీటన్నిటి ద్వారా మనము ప్యూర్ అయ్యి భగవంతుడిలో ఉన్న లక్షణాలు మనలోకి వస్తాయి. ఎప్పుడైతే మన లక్షణాలు భగవంతుడి లక్షణాలు సమానమవుతాయో అప్పుడు మనకు దేవుడికి అభేదం అనేటటువంటి మాట అర్థమవుతుంది. అదే మనం ఇప్పటివరకు తెలుసుకున్నాం. దానికి వ్యతిరేకంగా ఏది తెలుసుకోలేదు. భగవద్గీతలో చెప్పినా అదే, భాగవతంలో చెప్పినా అదే, భారతంలో ఎందులో చెప్పినా కూడా అదే. ముందు కర్మని చేస్తూ కర్మయోగంలోకి, తర్వాత నిష్కామ కర్మ సన్యాసంలోకి, తర్వాత దాన్ని నిలబెట్టుకోవడానికి మెడిటేషను, తర్వాత భక్తి, ఇందులోంచి జ్ఞానంలోకి ప్రవేశిస్తాం. ఎప్పుడైతే జ్ఞానంలోకి వెళ్తామో అప్పుడు నేను భగవంతుడు వేరు కాదు అని చెప్పి తెలిసిపోతుంది. అంతవరకు కూడా తెలియదు. ఒక అపరిశుద్ధుడైనటువంటి ఒక వ్యక్తి దేవుడికి ఎంత దండం పెట్టుకున్నా వేస్టే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, నేను దేవుడి దగ్గరికి వెళ్ళాను, దండం పెట్టుకున్నాను, 1000 రూపాయల పుణ్యం వచ్చింది. పక్కవాడిని ఒక మోచేత్తో ఒక ఇది చేశాను, కాలుతో ఒక ముసలాన్ని ఒక తన్ను అన్నాను, దర్శనం కోసం ఇలా చెయ్యి అడ్డం పెట్టాను, అయిపోయింది. 3000 రూపాయల నష్టం వచ్చింది. 1000 రూపాయలు పుణ్యం వచ్చింది, 3000 రూపాయలు పాపం వచ్చింది. లైన్లో ఉన్నంతసేపు ఇది అది మాట్లాడుతూ ఉన్నాను. తిరుపతి వాళ్ళు ఇట్లా చేశారు, మన లడ్డు కోసం ఇంతమంది చచ్చిపోయారు, దర్శనం కోసం అంతమంది చచ్చిపోయారు, టీటీడీ చాలా బాగుపడాలి, ఈ రష్లో ఉన్న వాళ్ళు చూడు పక్కవాడు ఎలా వెళ్ళిపోతున్నాడో, వీడు ఎలా వెళ్తున్నాడు చూడు, ఏ లైన్లో ఉండు, ఎక్కడికి వెళ్తున్నావు అంటే, మేము లైన్లోనే వచ్చాం, నువ్వు లైన్లో వచ్చావా, నేను లైన్లో వచ్చా, ఇవన్నీ చేసుకుంటూ వెళ్తారు జనాలు. ఎంత పుణ్యం వస్తుంది? పుణ్యం రాదు. అక్కడ పుణ్యం రాదు, కానీ పాపమే ఎదురవుతుంది మనకు. అటువంటి సమయాలలో పుణ్యం కంటే పాపం ఎక్కువ చేసుకుంటాం. కాబట్టి ఏంటంటే, భగవంతుణ్ణి బయట విషయాలలో వెతికే బదులుగా మనలో ఉన్న దేవుణ్ణి మనని మనం ప్యూరిఫై చేసుకునేలాగా ప్రయత్నం చేయమని చెప్పి చెప్తున్నారు. అర్థమైందా రెడ్డప్ప గారు? అంటే ముందు మనని మనం ప్యూరిఫై చేసుకోవడం అనేది ఇట్స్ ఎ మ్యాండేటరీ, దట్ హ్యాస్ టు హ్యాపెన్. అది జరగనప్పుడు ఇవన్నీ అనవసరం. చిత్తశుద్ధి లేని శివపూజ లేలరా. చిత్తశుద్ధి, చిత్తం అంటే ఏంటి? మన మనసులో ఉన్న చెత్తని బయట పారేయడమే చిత్త. ఆ చిత్తం శుద్ధిగా అనేది ఎన్ని చేసి లాభం ఏమిటి? కాబట్టి ముందు అది క్లీన్ చేసుకోవాలి. ఆ క్లీన్ చేయడం అయిపోయింది, మనం నేర్చేసుకున్నాం, 20, 30, 40 వారాలుగా తెలుసుకుంటున్నాం. ఇప్పుడు దాని తర్వాత రెండో మెట్టులోకి వచ్చాం మనం. ఓకేనా? జై శ్రీకృష్ణ. నెక్స్ట్ క్వశ్చన్. జై శ్రీకృష్ణ. నెక్స్ట్ క్వశ్చన్. ఇంకా నా లాస్ట్ మినిట్ క్వశ్చన్స్ ఉన్నాయా? వండర్ఫుల్. రేపు మళ్ళీ 9ంటికి మనకు మొట్టమొదటి క్లాసు సులభ జ్యోతిష్యం ప్రారంభమవుతుంది. ఎల్లుండి ఋగ్వేదము. సో మనము రేపు సులభ జ్యోతిష్యము ఎందుకు నేర్చుకుంటున్నాము, ఏం చేస్తున్నాము, బేసిక్స్ ఏంటి కొన్ని తెలుసుకుందాం. రేపు కూడా 30 నిమిషాలు మాత్రమే నేను చెప్పడం ఉంటుంది, 30-35 నిమిషాలు. తర్వాత మీ ప్రశ్నలకు జవాబులు చెప్పడం జరుగుతుంది. ఇంక ఈరోజు ఎవరికి ప్రశ్నలు లేనట్లయితే ముగించుకుందాం. 30 సెకండ్స్ చూసి ముగించుకుందాం. సుష్మా గారు ఏదన్నా అడుగుతున్నారా? జై శ్రీకృష్ణ గురుజీ. జై శ్రీకృష్ణ. ఇది ఒకరు నాకు అడిగిన క్వశ్చన్, అన్యత తెలుసుకో అంటే ఏం అనుకోకూడదు. ఇప్పుడు తిరుపతి
ఒక ఇన్సిడెంట్ అయింది కదా గురుజీ, అంటే 6 మెంబర్స్ చనిపోయారు ఓకే దేవుని చూసేకి వెళ్ళి అని. మళ్ళీ దేవుడు అలా అక్కడ ఉన్నప్పుడు ఎందుకు అలా జరిగింది, ఆ, ఎందుకు కాపాడలేదు అని అన్ని అడిగారు అసలు. ఓకే నాకు దానికి ఏం చెప్పాలని అర్థం కాలేదు. ఓకే ఓకే అదే నేను ఇంతకుముందు చెప్పినట్టుగా దేవుడికి ఒకరిపైన ప్రేమ ఒకరిపైన ద్వేషం అనేది ఉండదు. మనం చేసుకున్న కర్మల ఫలితం మాత్రమే ఇస్తాడు. ఇది మనం ఫస్ట్ ఇవాళ తెలుసుకున్న మొదటి నుంచి తెలుసుకున్నాము. 30, 40, 50 వారాలుగా మనం తెలుసుకుంటున్నటువంటి విషయాలు 2-3 ఏళ్ళుగా తెలుసుకుంటున్నటువంటి మన అన్ని ప్రవచనాలలో తెలుసుకున్నాం. భగవంతుడు ఒక జడ్జికి పాపపుణ్యాల ఇది కేవలం ఉన్నటువంటి వాటి మీద చూస్తాడు. ఎవరిది పాపమో వాళ్ళకి శిక్ష ఇస్తాడు, ఎవరిది తప్పు లేదో వాళ్ళని రిలీజ్ చేయడం. ఇంతే భగవంతుడు బాధ్యత. కాబట్టి ఎవరెవరి పూర్వజన్మల ఫలితం వాళ్ళకు వస్తుంది, కానీ దేవుడి నుండి కాపాడాలి అనేటటువంటి మాట అక్కడ అది తప్పు. ఎవరి ప్రారంధానికి వారే బాధ్యులు, ఎవరి కర్మకు వారే బాధ్యులు. దేవుడు మన ప్రారంధాన్ని మార్చడు. ఒకవేళ మార్చేటట్టయితే ఒక విషయం చెప్పండి. అర్జునుడు పక్కనే ఉన్నాడు కదా శ్రీకృష్ణుడు దేవుడు, శ్రీకృష్ణుడు అర్జునుడు యొక్క గురువు. మరి అర్జునుడి జీవితం ఎందుకు మారలేదు? సొంత పిల్లలతో సహా మొత్తం చుట్టాలు అందరూ చనిపోయారు. సైన్యంలో ఏనుగులు గుర్రాలతో సహా చనిపోయాయి, ఏది మిగల్లా. కాబట్టి దేవుడు ఈ ప్రారంధం మార్చడు. అంటే వాట్ ఎవర్ ఈజ్ రిటెన్ ఇన్ యువర్ ఫేట్ కెనాట్ బి చేంజ్డ్. భగవంతుడు మనం చేసిన కర్మల యొక్క ఫలితం మాత్రమే మనకిస్తాడు. ఈ పాయింట్ అర్థం కాని వాళ్ళు ఎవరైనా ఉంటే చెప్పండి నాకు. దేవుడు వచ్చి నన్ను కాపాడాడు, క్లియర్. మీ కర్మలు మాత్రమే మిమ్మల్ని కాపాడతాయి. మీ కర్మల యొక్క ఫలితం మీకు వస్తుంది. అయితే ఒకే ఒక ఎక్సెప్షన్ ఉంది లోపల. ఎవరైతే పరిణతితో జ్ఞాన మార్గానికి వెళ్ళాలనుకుంటారో వారికి ఏమవుతుందంటే ఎన్ని కర్మలు ఉన్నా సరే ఈ జ్ఞాన మార్గంలోకి ఎవరైతే వెళ్తారో వాళ్ళకి కర్మలన్నింటినీ భస్మం చేసేస్తారు దేవుడు. సత్యం తెలుసుకునే వాడికి మాత్రమే భగవంతుడు సహాయం చేస్తాడు. గుడికెళ్ళి దర్శనం చేసుకునే వాళ్ళకు కాదు. గుడికెళ్ళి దర్శనం చేసుకునే వాళ్ళలో కోరికలు కోరకుండా ఎంతమంది వెళ్తున్నారు? కోరికల కోసమే వెళ్తున్నారు. దేవుడితోటి బిజినెస్ చేస్తున్నారు. హిందూ ధర్మాన్ని నిలబెట్టడానికి వీళ్ళు ముందుకు వస్తున్నారా? ఇదంతా కాదు కదా. ఎవరి కోరికల కోసం వాళ్ళు వెళ్తున్నారు. నాకు ఆ రోజు వెళ్ళిపోవాలి, దేవుడిని చూడాలి, చూస్తే నాకు బోల్డంత పుణ్యం వస్తుంది, లేదా నాకు ఆ రోజు దర్శనం దొరికిందని నేను వేరే వాళ్ళకు గొప్ప చెప్పుకోవచ్చు. ఏ కారణమైనా అయి ఉండొచ్చు, మనకు తెలియదు కదా అక్కడ ఏం జరిగిందనేది మనకు తెలియదు. కాబట్టి ఏంటంటే భగవంతుడు మనల్ని కాపాడడానికి లేడు. భగవంతుడు మన కర్మలు మనకి ఇవ్వడానికి. కాపాడాలి అంటే ఇంత రోజుకు 3 లక్షల మంది చచ్చిపోతున్నారు కేవలం నిద్రలో 3 లక్షల మంది చనిపోతున్నారు. సో దేవుడు ఈ 3 లక్షల మందిని ఎందుకు కాపాడలేదు సార్? రోడ్డు మీద యాక్సిడెంట్ అయి చనిపోతున్నారు జనాలు, వాళ్ళని ఎందుకు కాపాడాడు దేవుడు? కొంతమంది కథలు వింటుంటే మరీ బాధేస్తుంది. ఇంత ఘోరంగా వాళ్ళ జీవితంలో ఇన్ని కష్టాలు అనుభవించాల్సిన అవసరం ఏముంది? కాబట్టి దేవుడు క్రూరుడా? కాదు కదా. సో దేవుణ్ణి మనం చూసే ముందు దృష్టి మారాలి. దేవుడు ఏదో నన్ను కాపాడుతాడు, దేవుడు నా కోరికలు తీరుస్తాడు అనే వాళ్ళ కోసం ఈ ప్రవచనాలు కాదు. ముందు గుర్తుంచుకోండి. చాగంటి గారు ఉన్నారా అంటే చెప్పడానికి. మీరు ఎవరిని ఏ దేవుడి దగ్గరికి వెళ్తే మీకు పెళ్ళి అవుతుంది, ఏ దేవుడి దగ్గరికి వెళ్తే ఇంకో పెళ్ళి అవుతుంది, ఏ దేవుడి దగ్గరికి వెళ్తే కొడుకులు వృద్ధిలోకి వస్తారు, ఏ దేవుడి దగ్గరికి వస్తే మీకు సకల సంపదలు అమరుతాయి, అవన్నీ చెప్పడానికి ఉన్నారు, చాలామంది ఉన్నారు. ఇది భగవంతుడు అసలు స్వరూపం తెలుసుకునే వాళ్ళ కోసమే ఈ ప్రవచనాలు. భగవంతుడు అసలు స్వరూపం ఏంటంటే సచ్చిదానంద స్వరూపం. మనకు ప్రపంచానికి ఉన్నటువంటి బాధ్యత అంతవరకు మాత్రమే మనం చేయాల్సింది. చేసిన తర్వాత మిగతాదంతా కూడా మనకు భగవంతుడు చెప్పిన పద్ధతిలో మాత్రమే మనం నడుచుకుంటాము. మనమంతా కూడా ఒక ఉల్లంఘించలేనటువంటి శాసనంలో ఉన్నాము. ఈ విషయం తెలుసుకున్న తర్వాత మనము పవిత్రం చేసుకుని భగవంతుడిలో ఐక్యమవడానికి మార్గం. దీనికి కావాల్సినది ఏంటి? వైరాగ్యము. వైరాగ్యం అంటే రోజుకి ఎన్ని ఫోన్స్ చేసావు? రోజుకి ఎవడైనా సరే 2 ఫోన్ కాల్స్ చేశాడు అంటే వాడు ఆధ్యాత్మికంగా ఎదగట్లేదు అని లెక్క. 2 ఫోన్ కాల్స్ చేశాడంటే, ఎమర్జెన్సీ కాల్స్ తప్ప చేశాడు అంటే వాడి లోపల ఎదుగుదల రాదు. ఇంకా గుర్తుంచుకోండి. నేను రాసిస్తున్నాను, కావాలంటే రండి నా దగ్గరికి, నేను సంతకం పెట్టిస్తాను. రోజుకు 2 లేదా 3 కాల్స్ చేసి అనవసరమైన విషయాలు మాట్లాడే వాళ్ళకి ఆధ్యాత్మికత జీవితంలో రాదు. ఈ ప్రవచనాలు ఎన్ని విన్నా మారలేరు. తప్పలేదు, ఏమనుకోవద్దు ఇలా అంటున్నందుకు. అది ట్రూత్. ఎందుకంటే వైరాగ్య భావన కావాల్సిందే. వివిక్త దేశ సేవిత్వం ఖచ్చితంగా. భగవంతుడు సంఘ వివర్జిత ఎన్నిసార్లు చెప్పాడు భగవంతుడు. ఏకాకి జీవితం
ఏకాంత ప్రదేశంలో ఏకాకి జీవితంగా గడపమన్నాడు. నాలో నేనే రమించు, నీలో నువ్వే రమించు, నీలో ఉన్నటువంటి ఆత్మస్వరూపాన్ని చూస్తూ ఆనందించు అని చెప్పాడు భగవంతుడు. అది కాకుండా సమాజంతో ఆనందం పొందుదాము అనుకునే వాళ్ళకి దొరకదు. ఎందుకంటే ప్రపంచంలో ఉన్న ప్రతి బంధము, ప్లీజ్ ఈ మాట ఒక్కటి వినండి, మిగతావేవి వినకపోయినా, ప్రపంచంలో ఉన్న ప్రతి బంధము దుఃఖముకే దారి తీస్తుంది. మళ్ళీ చెప్తున్నా, ప్రపంచంలో ఉన్న ప్రతి బంధము దుఃఖముకే దారి తీస్తుంది. దయచేసి ఎవరన్నా ఇది ఒక్కరు రిపీట్ చేసి చెప్పగలరా? ప్రపంచంలో ఉన్న అన్ని బంధాలను దుఃఖానికి దారి తీస్తుంది. కరెక్ట్. సో కాబట్టి మనం ఏమనుకుంటామంటే ఇవన్నీ కూడా ఏవో మనకు ఏది సంతోషం కలిగించదు, టెంపరీ. కొంతసేపు ఆనందం, కొంతసేపు దుఃఖం, కొంతసేపు ఆనందం, కొంతసేపు దుఃఖం. కాబట్టి బంధాల ద్వారా సంతోషం తెచ్చుకోవాలి అనుకుంటే తప్పు. నిర్గుణ పరమాత్మ ఆయన యొక్క స్వరూపాన్ని తెలుసుకోవడం ద్వారా ఆనందం పొందాలి. జై శ్రీకృష్ణ. ధన్యవాదాలమ్మా. వెంకట సుధారాణి గారు అడగండి. అదే భగవాను ఇంకా ఇంకా మిగిలినవి ఇంకేమి వద్దు, ఒకే ఒక ప్రశ్న వేసుకోండి, మీ లోపలికి వెళ్ళి నేనెవరు, ఆ ఒక్కటే ఆయన ఇచ్చారు. అక్కడ నేనెవరు వెళ్ళిపోతే ఇంక ఇవన్నీ తుడిచిపెట్టుకుపోతాయి. అవును, చాలా బాగా చెప్పారు. కరెక్ట్, 100% కరెక్ట్. రమణ మహర్షి చెప్పింది అదే. అందుకే ఇప్పుడు మీరు చూడండి, రమణ మహర్షి ఆశ్రమానికి ఫారినర్స్ ఎందుకు అంత కుప్పలు కుప్పలుగా వస్తారు? వాళ్ళకేం డబ్బు లేకనా? ఎంతో డబ్బుండి ఎన్నో భోగాలు అనుభవించి వాళ్ళు ఇక్కడికి వస్తున్నారు. దానికి కారణం ఏంటంటే వీటన్నిటికంటే గొప్పది మన దగ్గర ఉంది. అదేంటంటే ఆధ్యాత్మికత. స్పిరిచువాలిటీ ఈజ్ గ్రేటర్ దాన్ రిలీజన్. స్పిరిచువాలిటీ ఈజ్ గ్రేటర్ దాన్ ఎవ్రీథింగ్ ఇన్ దిస్ వరల్డ్. ఆధ్యాత్మికత వేరు, మతం వేరు. మతము నమ్మకంతో సంబంధించింది, ఆధ్యాత్మికత సత్యానికి సంబంధించింది. ఈ మాట ఎవరైనా దయచేసి చెప్పగలరా? ఒక్కసారి నేను అన్న మాటని ఎవరైనా రిపీట్ చేయగలరా ప్లీజ్? నువ్వే రిపీట్ చేయమ్మా, వెంకట సుధారాన్ని రిపీట్ చేయమండి. చేయండి. మతం ఆధ్యాత్మికత అనేది సత్యానికి సంబంధించింది, మతం అనేది మన వ్యక్తిగతం. మతం అంటే మార్గం, భగవంతుడి దగ్గరికి వెళ్ళడానికి ఒక మార్గం, ఒక నమ్మకం, ఒక నమ్మకం, ఒక నమ్మకం. కరెక్ట్, నమ్మకం, నమ్మకం అంతే, ఒక మార్గం అంతే. ఇప్పుడు మతం అనేది మళ్ళీ మనం పక్కకి వెళ్ళింది అనుకోండి, సగం రోడ్డు వరకు వెళ్తాం, మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతాం. మారవలసింది మతం కాదు, మనలో ఉండే ఆధ్యాత్మికత రావాలి. ఆధ్యాత్మికత అంటే నాలో ఉన్న భగవంతుడిని చూడగలగాలి. నాలో భగవంతుడు లేడు అని అనుకుంటే అది తప్పు. ఎంతసేపు కూడా భగవంతుడు ఎక్కడో బయట ఉండి నన్ను కాపాడుతాడు, భగవంతుడు ఎక్కడో నాకు కోరికలు తీరుస్తాడు, భగవంతుడు ఎక్కడో నాకు ఇది చేస్తాడు, అది చిన్నపిల్లలకు చెప్తాం మనం. చిన్నపిల్లలకి బాబు నువ్వు స్కూల్కి వెళ్ళు చాక్లెట్ ఇస్తానంటాం, నువ్వు స్కూల్కి వెళ్ళు సైకిల్ కొనిస్తా, నువ్వు స్కూల్కి వెళ్ళు కారు కొనిస్తా, బైక్ కొనిస్తా. ఇవన్నీ పిల్లలకి అసలు మార్గంలో పెట్టడానికి, అంతేగాని అవి లక్ష్యాలు కాదు. నాకు తెలియదు, నేను చెప్పడానికి చెప్పగలుగుతున్నానో లేదో, మీకు అందరికీ అర్థమవుతుందో కాదో తెలియదు. చిన్నపిల్లలకి చాక్లెట్ ఇస్తాము, సైకిల్ ఇస్తాము, బైక్ కొనిస్తాము, ఎందుకంటే వారు చదువు అనేటటువంటి లక్ష్యాన్ని చేరుకోవడానికి. అదేవిధంగా మనం దేవుడు నీకు ఈ కోరిక తీరుస్తాడు, ఆ కోరిక తీరుస్తాడంటే అది ప్రారంభిక దశలో మనని ఆధ్యాత్మిక రంగంలో ప్రవేశపెట్టడానికి. ప్రవేశపెట్టిన తర్వాత ఇంకా చాక్లెట్ కోసమే వెళ్తారా? ఇవాళ ఒక్కసారి ఆలోచించండి. నేను పిహెచ్డీ చేయాలి, పోయి నాకు ఎవరైనా చాక్లెట్ ఇస్తేనే పిహెచ్డీ చేస్తానంటే ఎంత ఫూలిష్నెస్గా ఉంటుంది అది. నేను వెళ్ళి ఉస్మానియా వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను పిహెచ్డీ చేస్తాను అంటే సరే చెయ్యి అంటారు వాళ్ళు, అంటే నాకు చాక్లెట్ ఇవ్వండి అంటే ఎంత ఫూలిష్గా ఉంటుంది. సో సత్యాన్ని గుర్తించండి, సత్యాన్ని గుర్తించండి. సత్యం ఏంటంటే నా అంతట నేను ఎదగాలి, ఆ ఎదుగుదలే సత్యము. ఆయన ఇందాక సుధారాణి గారు అన్నట్టుగా ఏమన్నాడు రమణ మహర్షి, నిన్ను నువ్వు శోధన చేసుకో. మీరు ఒక్కటే గుర్తుంచుకోండి, రమణ మహర్షి లెజెండు. శంకరాచార్య గారి తర్వాత మళ్ళీ వచ్చిన మహానుభావుడు లైక్ వివేకానందుడు, రామకృష్ణ పరమహంస, అంత లెజెండ్ ఈయన రమణ మహర్షి. ఎంత అద్భుతమైనటువంటి విషయం చూడండి అసలు. జై శ్రీకృష్ణ. నెక్స్ట్ క్వశ్చన్. మన కోరికలు ఏవైనా ముందే మనకి రాసి పెట్టున్నవి జరుగుతాయి. మనం కోరినా కోరకపోయినా అవి వచ్చేస్తాయి. అదే అదే అన్నారు కదండి,
కరెక్ట్. ఫ్యాన్ స్విచ్ తో సహా మనకి ముందే ఎప్పుడు లేచి వెళ్తామా ఏసి వేస్తామా అన్నది ముందే రాయబడి ఉంటుంది. అది మనం కోరితో కూడా వృధాయే అని అంత వెళ్ళినా ఎక్కడో దగ్గర వెనక్కి వెళుతుంది, జారిపోతుంది. అది బాధగా ఉంది. అది అది నిరంతరము నిలుపుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఏంటంటే ఫేట్ అనేది భగవంతుడి చేతిలో ఉంది, సంకల్పం మన చేతిలో ఉంది. ఆ సంకల్పాన్ని దృఢం చేసుకోవడము మన చేతిలో. మనుషులుగా పశువులకు మళ్ళీ ఆ సంకల్పం కూడా లేదు. ఇప్పుడు మనిషికి ఫేట్ ఉంది, ఫ్రీ విల్ ఉంది, ప్రారంధం ఉంది, సంకల్పం ఉంది. ప్రారంధం మార్చలేరు, సంకల్పాన్ని మనం సరిగా చేసుకోవచ్చు. శుభ సంకల్పం ముఖ్యము. జై శ్రీకృష్ణ. రాజ్యం గారు ఏదో అడగబోయారు. నేను 2 విషయాలు చెప్తాను సార్. భగవంతుడు జగన్నాథ సూత్రధారి అంటారు కదా, మనం చేసే తప్పప్పులను బట్టే ఆయన నిర్ణయిస్తాడు ఏదైనా కూడా. ఈ జీవితంలో మనం పూర్వ జన్మలో చేసిన కర్మల మధ్యని వచ్చే జన్మలో అతను మంచిగా ఉండాలనుకున్నా కూడా ఆ ప్రారంభ కర్మ అనుభవించడానికి ఒక లైఫ్ లో టర్న్ ఇస్తాడు కదా స్వామి. అట్లాగే ఆయన ఎంత మంచిగా ఉండాలనుకున్నా తప్పదు. మీరు అన్నట్టుగా ఫస్ట్ లో మీరు ఒక ఎగ్జాంపుల్ చెప్పారు సార్. కారు పోతూ ఉంటుంది, ఆ కారులో పెట్రోల్ అయిపోతే అది అదుపుతో పక్కకు పోవచ్చు, లేకపోతే దానిలో ఇంధనం పోస్తుంది, అంటే పెట్రోల్ పోస్తుందాక. కానీ ఆ డ్రైవర్ మత్తులో పడినా లేకపోతే ఏదైనా ఆలోచన ఉన్నా అది పక్కకు పోతే వాడి ప్రారంభకం అనుభవించడానికి కోసం భగవంతుడు అట్లా ముళకంపలో పంపించాలనుకోవచ్చు కదా సార్. కాబట్టి ఏదైనా మనిషి తన మనసులో ఉండే ఆ చక్రంతా తొలగించేసుకొని నిర్మలంగా ఉన్నప్పుడే భగవంతుడు చేరుకోగలము అనేది నా ఆలోచన సార్. అవును, అంటే మళ్ళీ చేరుకోవడం అంటే భగవంతుడు వేరే చోటు నుండి చేరుకోవడం కాదు. భగవంతుడు సర్వాంతర్యామని అన్ని మతాలలో చెప్తుంటారు కదా. మన ధర్మంతో సహా భగవంతుడు అన్ని చోట్ల ఉన్నాడు అంటే చెట్టులో పుట్టులో అన్ని చెప్పాడు. తర్వాత మళ్ళీ మనందరి గురించి ఏం చెప్పాడు భగవంతుడు? మమైవాంశో జీవలోకే జీవభూత సనాతన మనశ్చ, అది తెలుసు కదా మనకు. అక్కడేమన్నాడు? అందరిలో నేనే ఉన్నాను అని చెప్పేశాడు. ప్రతి ఒక్కరిలోనే భగవంతుడు ఉన్నప్పుడు ఇంకా ఆయన ఎక్కడున్నాడు? అంతేనా కదా, సర్వభూత స్థితం యోమాం అని చెప్పింది, అది కూడా చెప్పాడు కదా భగవద్గీతలో. అందులోపల అందరు నేనే ఉన్నాడు భగవంతుడు. సర్వభూతాలలో స్థితుడై ఉన్నాడు. ఒక చోట ఉన్నాడు, ఒక చోట లేడని కాదు. అది తెలుసుకోవడానికే మనం ఆల్రెడీ మోక్ష స్వరూపులము. జస్ట్ ఏంటంటే తెలుసుకోవడం. దీనికి మళ్ళీ ఎగ్జాంపుల్, నా పాత ఎగ్జాంపులే చెప్తాను. అది నాకు మోస్ట్ సక్సెస్ఫుల్ ఎగ్జాంపుల్. నేను రోడ్డు మీద వెళ్తున్నాను, నా ఫ్రెండ్ ఆగిపోయాడు నాతో వస్తూ ఏమైందా అని వెనక్కి తిరిగి చూస్తే ఓ చెట్టును కౌగులించుకొని బోర్డు నడుస్తున్నాడు. ఏమైంది అంటే, ఈ చెట్టు నన్ను వదలట్లేదు అంటున్నాడు. అతను స్వతంత్రుడే, కానీ చెట్టును కౌగులించుకొని చెట్టు నన్ను వదలట్లేదు అంటున్నాడు. బంధాలు మనం పెట్టుకున్నవి. ఆ మనం పెట్టుకున్న బంధాలు, ఈ బంధాలు శాశ్వతం కాదు అని చెప్పి తెలుసుకున్నప్పుడు మాత్రమే మోక్షానికి మనం వెళ్తాము. బంధానికి ఆపోజిట్ మోక్షం. బంధం మోక్షం, బంధం మోక్షం. కాబట్టి ఆ బంధానికి ఆపోజిట్ అయినటువంటి మోక్షం రావాలి అంటే ముందు బంధములను తగ్గించుకుంటూ రావాలి. జై శ్రీకృష్ణ. నెక్స్ట్ ఏదైనా క్వశ్చన్ ఉంటే తీసుకుందాం, లేకపోతే అంటే సార్ బంధాల్లోనే ఉండాలి, బంధాలకు అతీతులు కావు, బందీలుగా ఉండకూడదు, అంతే కదా సార్? అది ఎలా పాసిబుల్ అవుతుంది? ఇప్పుడు మనం ఇంట్లో 10 మందితో ఉన్నాము, ఉన్నప్పుడు మీరు వాళ్ళకి నిర్లిప్తంగా ఉండడం ఎంత కష్టం చెప్పండి. కాబట్టి ఏంటంటే వీలైనంత వరకు అందరితోటి ఉంటాము అంటే మళ్ళీ అయిపోతుంది. వాళ్ళ మీద పొద్దున్న కోరికలు వస్తాయి. మనవరాళ్ళు కనిపిస్తూ ఉంటే ఎలా ఉంటుంది? వదులుతామా? నా ఫ్రెండ్ మొన్నటిదాకా చాలా క్లోజ్ ఫ్రెండ్, ఆయన కొడుకు కూతురు వాళ్ళతోటి హ్యాపీగా ఉండేవాడు. ఇప్పుడు మనవాడు పుట్టాడు మొన్న మధ్య. ఆయన ఆనందంగా ఉండడమే కాదు, నిన్న నన్ను వాళ్ళ ఇంటికి కూడా తీసుకెళ్ళి వాళ్ళ మనవాడిని నా నెత్తినెక్కిచ్చేదాకా ఊరుకోవాలి. ఆ నెత్తినెక్కి నన్ను ఇష్టం వచ్చినట్టు తంతుంటే ఆయన ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యారో. సో కాబట్టి ఏమవుతుందంటే బంధాలు మనం పెంచుకుంటున్నాం. ఒక దేహము, ఆ దేహంతో ఏర్పడిన మరిన్ని దేహాలు మనని బంధాలకు గురి చేస్తున్నాయి. వాటి నుంచి తప్పించుకోవడం ఎప్పటికీ కూడా కష్టము. కాబట్టి మెల్లమెల్లగా మరి ఇంత బలపడిపోయిన ఈ బంధాలను తెంపుకోవాలంటే ఎలా సాధ్యమవుతుంది సార్? హౌ ఇస్ పాసిబుల్? అందుకే అది భగవంతుడు చెయ్యడు. మళ్ళీ అదే చెప్తున్నాడు, భగవంతుడు చెయ్యాలి అంటే భగవంతుడు మీకు వేరుగా ఉన్నాడు అని కదా. అందుకోసమే ఏంటంటే సాధన ద్వారా, ఆలోచన ద్వారా వైరాగ్యం వస్తుంది. ఆలోచన లేని వాళ్ళకి ఎప్పటికీ వైరాగ్యం రాదు. ఆలోచన, ఇవన్నీ శాశ్వతమైనటువంటివి కాదు, ఇవన్నీ శాశ్వతం కాదు. బయట చూస్తున్నాం, ఎన్నో ఎగ్జాంపుల్స్ చూస్తున్నాం, అవన్నీ గుర్తు తెచ్చుకోవాలి. ఆలోచన ద్వారా మాత్రమే వైరాగ్యం పాసిబిలిటీ అవుతుంది. గౌతముడు బుద్ధుడుగా మారడానికి కారణం ఏమిటి? ఆలోచన. మనం ఆలోచించడానికి ఇష్టపడము. నాకెవడో దేవుడు వచ్చి సహాయం చేయాలంటున్నాం, అంతేగాని నాకెవడో వచ్చి చెయ్యాలి, ఎవడో వస్తాడు ఏదో చేస్తాడు, ఎదురు చూసి మోసపోకురా అని చెప్పేసి ఎప్పుడో తెలుసుకున్నాం. ఎవడో వచ్చి ఏం చెయ్యడు. ఇప్పుడు నా ద్వారా కూడా మీకు ఏం లాభం లేదు.
ఉన్న మాట చెప్తున్నాను. అందులో పట్టుకున్న వాళ్ళకి లాభం. కానీ నేను వచ్చి ఇప్పుడు నా దగ్గర శక్తి ఉందని నేను ఇప్పుడు కనుక నేను ఇవాళ చెప్పి నా ఇంటికి రండి నేను అందరికీ దీక్ష ఇస్తానని చెప్పేసి మీ అందరి దగ్గర డబ్బులు తీసుకుంటే మీరు మోసపోతారు అంతే సింపుల్గా. కాబట్టి ఏంటంటే ఎవడో వచ్చి ఏదో చేస్తాడని కాదు. ఉద్ధరేదాత్మనాత్మానాం అన్నారు. ఇప్పుడు మీరు రాజ్యం గారు మీరు చెప్పిన మాటకి ఉద్ధరేదాత్మనాత్మానాం అనేది ఎంత వ్యతిరేకంగా ఉందో చూడండి. కాబట్టి అది మన పైననే ఆధారపడి ఉంది. ఆ సంకల్పం బలంగా ఉంటే యద్భావం తద్భవతి. సంకల్పం కరెక్ట్గా ఉన్న వాళ్ళకి ప్రకృతి శక్తులన్నీ కూడా బలుక్కొని సహాయం చేస్తాయి. మళ్ళీ చెప్తా, సంకల్పం గట్టిగా ఉన్నవాడికి ప్రకృతి శక్తులన్నీ కూడా కలిసి సహాయం చేస్తాయి. ఒక్కసారి రాజ్యం గారు ఈ మాట రిపీట్ చేస్తారా? చెప్పండి సార్. చెప్పండి, పర్వాలేదు, ప్రయత్నం చేయండి. ఎంత అర్థమైతే అంత చెప్పండి. సంకల్పం బలంగా ఉంటే సంకల్ప బలం గట్టిగా ఉంటే ప్రకృతి కూడా మనకు సహకరిస్తుంది. రాజ్యం గారు ప్రయత్నం చేయండి. మనసు దృఢంగా పెట్టుకోవాలి సార్. మనసు దృఢంగా పెట్టుకుంటే కానీ మనం వాటిని దాటలేము సార్. ఇంకా అవి మనసు దృఢంగా ఉండాలి, కానీ సంకల్పం గట్టిగా ఉండాలి కదా. ఆ కోరిక నాకు మోక్ష మార్గంలో రావాలనే కోరిక గట్టిగా. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే ఎంతసేపు వేరే వాళ్ళ పైన మన బాధ్యత వదిలేస్తున్నాం. ఇప్పుడు ఈ ఉపదేశ సారం ఎందుకు నేర్చుకుంటున్నాం మనము అంటే మన సంకల్పం గట్టిగా అవ్వాలి. ఎప్పుడైతే సంకల్పం గట్టిగా అవుతుందో అప్పుడు ప్రకృతి శక్తులన్నీ కూడబలుక్కుంటాయి. కూడబలుక్కుని మీకు కావాల్సినవన్నీ మీకు అందిస్తాయి. యద్భావం తద్భవతి. కాబట్టి సంకల్పం గట్టిగా పెట్టుకోండి. నేను అనేదల్లా ఒకటే, సంకల్పం గట్టిగా ఉండాలి. జై శ్రీకృష్ణ. సార్ మన క్రమ పద్ధతిలో పోయినా కూడా సమాజంలో అందరూ మనని వెలివేసినట్టుగానో లేకపోతే ఏదో పిచ్చిదానిలాగానో అట్లా లేకపోతే ఏదన్నా ఈమె ఇట్లా బిహేవ్ చేస్తుందని అనుకుంటూనో ఉన్నా కూడా మనం సమాజంలో బతకలేం కదా సార్. మనం భగవంతుడు చేరుకునే క్రమంలో ఈ రాళ్ళు రప్పని తట్టుకుంటూ పోవాలి అంటే కొన్ని కష్టాలు కూడా భరించాల్సి వస్తుంది కదా సార్. అందువల్ల మీరు చెప్పినట్టుగా దృఢమైన నిశ్చయము సంకల్ప బలం కూడా ఉండాలి సార్. ఉండాలి, కరెక్టే. మీరు ఇప్పుడు ఇవాళ నుంచి ప్రాక్టీస్ చేస్తారా లేదా అది చెప్పండి. ఇప్పుడు వేరే వాళ్ళకు ఉండాలి, కరెక్టే, మీరు చేయాలి. ఇప్పుడు మీరు వేరే వాళ్ళకు ఉండాలి అంటే ఎట్లా? అలా కుదరదు. మీరు ఇవాళ రాత్రి పడుకునే ముందు గట్టిగా అది డిసైడ్ చేసుకుని పడుకోండి. ఉండాలి అనేది వేరది, అది అయిపోయింది. అది నాలెడ్జ్ కాదు, మీకు అనుభవం కావాలి. అనుభవం కావాలంటే ఏంటంటే మన లోపల ఈ బంధాలు ఎంతవరకు శాశ్వతం. మనం చచ్చిపోతే ఒక్క రోజులో బయట పడేసి కాల్ చేస్తారు, సంవత్సరం తర్వాత కూడా గుర్తుంచుకోరు. ఈ సత్యాన్ని గుర్తుంచుకోండి. ఇవాళ బతుకున్నాం, రేపు పొద్దున్న బతుకుంటామా లేదా గ్యారంటీ ఉందా? నా రిపోర్ట్లన్నీ తీసుకెళ్ళి మా డాక్టర్ గారికి చూపించాను. డాక్టర్ గారు ఎన్నాళ్ళు బతుకుతానో చెప్పండి అన్నాను. ఇందాక వాళ్ళ మనవని నన్ను ఎత్తినెక్కిచ్చాడని చెప్పే కదా, ఆయనే నా క్లోజ్ ఫ్రెండ్. నా రిపోర్ట్స్ అన్నీ చూపించాను, ఎన్నాళ్ళు బతుకుతానో చెప్పండి అని. ఆయన చెప్పారు మీరు రిపోర్ట్స్ అద్భుతం, కానీ ఎన్నాళ్ళు బతుకుతానో నేను చెప్పలేను అన్నాడు. కాబట్టి ఏ రోజుకు ఆ రోజే, ఈ రోజే నాకు చివర అనుకోండి. అప్పుడేమవుతుందంటే సంకల్పం మరింత గట్టిదవుతుంది. కాబట్టి వేరే వాళ్ళకి చెప్పడం కాదు, మనం అది ఆచరించాలి. నేను చిన్నప్పుడు చాలా ఎక్స్ట్రావర్ట్ని. 37 years వరకు నేను చాలా ఎక్స్ట్రావర్ట్ని. తగ్గిపోయింది కదా, క్రమ పద్ధతిలో తగ్గుతుంది అది. ఇప్పుడు ఎవరైనా ఫంక్షన్స్కి పిలిచినా, ఎవరికైనా పిలిచినా సగం చోట్లకి వెళ్ళట్లేదు, అసలు మానేశాను అన్నీ. నవ్వుకుంటే సంతోషం నాకు. ఎవరైనా నా చాటుగా నవ్వుకుంటే నేను సంతోషపడతాను. మంచిది అనుకుంటానా నవ్వు? మీరు చెప్పుకోండి, ఎంత అంటే నాకు అంత నవ్వు వస్తుంది. వీడికి చూడు ఇంత 50 ఏళ్ళకే పిచ్చాడు. ఎస్, పర్ఫెక్ట్ పిచ్చాను అయిపోయా. ఎస్, థ్యాంక్ యూ వెరీ మచ్. విమర్శలు కూడా ఎక్కువ అవుతాయి సార్. సంతోషించాలంటున్నాను, వాటికే సంతోషించాలి. విమర్శలని ఎంత ఆనందంగా తీసుకోవాలంటే నేను ఇంతకుముందు కూడా చెప్పాను, మన మీద ఎవరైనా చెడుగా మాట్లాడుకుంటే వాళ్ళని మనం ఎంకరేజ్ చేయాలి. ఈ మాట నేను చెప్పాను. వాళ్ళకి ఇంకా చెప్పాలంటే డబ్బిచ్చి తిట్టించుకోండి. ఎందుకంటే ఎవరైనా మనల్ని తిడితే మన పాపాలన్నీ అటు ట్రాన్స్ఫర్ అయిపోతున్నాయి. మనం కష్టపడి అనుభవించాల్సినవన్నీ కూడా వేరే వాళ్ళు సులభంగా తీసేసుకుంటున్నారు అనుకోండి, ఎంత సులభం. కాబట్టి ప్రపంచం గురించి, సమాజం గురించి ఆలోచించేవారు ఆధ్యాత్మికత దగ్గర కాదు. అందుకే ఏమన్నాడు రమణ మహర్షి, బయట కాదు చూడాల్సింది లోపల. బయట చూస్తున్నాను వీడేమనుకుంటాడో, వాడేమనుకుంటాడో, ఆవిడేమనుకుంటుందో, ఈవిడేమనుకుంటుందో అంటే అయిపోయింది. ఇంకా అందరూ గుంజేస్తారు వెనక్కి. ఒక కాకి, దానికి ఒక మాంసం ముక్క దొరికింది, అది వెళ్తుంది, అలా వెళ్తుంది. దాని వెనకాల ఇంకో 30 కాకులు వెంటబడ్డాయి. దీనికి ఏం చేయాలో తెలియదు, నన్ను చంపేస్తాయని చెప్పి అది వదిలేసింది ఆ మాంసం ముక్క. వదిలేగానే ఏమైంది, ఇంకో కాకు వచ్చి దాన్ని పట్టుకుంది. పట్టుకోగానే ఏం చేశాయి, అన్ని కాకులు దీన్ని వదిలేసి ఆ కాకి వెనకాల పడ్డాయి.
ముందు ఆ మాంసం ముక్కను వదలండి. ఆ మాంసం ముక్కను వదలడానికి ఇష్టపడట్లేదు మీరు, ఎందుకంటే మాంసంతో తయారైన ఈ శరీరము ఇంకా కొన్ని మాంసాలతో తయారైనటువంటి శరీరాలని ఇష్టపడడం, మనవళ్ళ రూపంలో, మనవరాళ్ళ రూపంలో, మునిమనవళ్ళ రూపంలో ఇష్టపడడం వల్ల ఏమవుతుందంటే ఆ మాంసం ముక్కని కాకి వదలనట్టుగా మనం కూడా ఈ బంధాలని వదలడం లేదు. క్రమ పద్ధతిలో వైరాగ్యం పెంచుకోవాలి, ఆలోచన ద్వారా వైరాగ్యం రావాలి. ఇవాళ ప్రవచనం అయిన తర్వాత ఇంకో 10 సార్లు వినండి, తెల్లారే సరికల్లా కుంభమేళకి వెళ్ళిపోతారు. నాగసాధు ఎక్కడ గ్యాంగ్ ఉందో చూస్తారు. ఫస్ట్ 10 సార్లు వినండి, ఆలోచిస్తే అయిపోయినట్టే. కుంభమేళ ఇది రైట్ టైం. సన్యాసం తీసుకోవాలనుకున్న వాళ్ళకి 45 డేస్ మాత్రమే టైం ఉంది. రేపటి నుంచి ప్రవచనాలు సార్ మేము రాము సార్, మాకు బాగుంది, ఇట్లాగే బాగుంది సార్, ఇంట్లో చాలా బాగుంది సార్, 45 డేస్లో సన్యాసనం అయిపోవాలని లేదు సార్ అంటే కరెక్టే. ఓకే, ఇంకేమన్నా ప్రశ్నలు ఉంటే తీసుకుందాం, లేకపోతే రేపు సులభ జ్యోతిష్యం క్లాసు, ఎల్లుండి ఋగ్వేదం కొనసాగించుకుందాం. వండర్ఫుల్. మరోసారి అందరూ కూడా ఆత్మతత్వాన్ని అర్థం చేసుకుంటారని, భగవంతుడి యొక్క అసలు స్వరూపాన్ని తెలుసుకోవడానికి సాధన చేస్తారని, సంకల్పం అన్నిటికంటే కూడా గొప్పదని, సంకల్పం ఉన్నవారు మాత్రమే సాధన చేయడానికి సిద్ధమవుతారని, సాధన చేసిన వారికి మాత్రమే భగవంతుడి అసలు రూపం తెలుస్తుందని, భగవంతుడి అసలు రూపం తెలిసిన వారు మాత్రమే సచ్చిదానంద స్వరూపాన్ని, నిరంతరము ఆనందంగా ఉండే, చైతన్యవంతంగా ఉండే ఆనందాన్ని పొందుతారని, ఈ బంధాలన్నింటి నుంచి విముక్తులై మోక్ష మార్గంలోకి ప్రవేశిస్తారని, ఆ ప్రయత్నం మనందరం చేస్తామని ఆశిస్తూ ఈరోజు ప్రవచనాన్ని ఇక్కడికి ముగించుకుందాం. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ.